రెండవ కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 4వ వచనం. ఏలయనగా వచ్చిన వాడు ఎవడైనను మేము ప్రకటింపని మరి యొక్క యేసును ప్రకటించినను, లేక మీరు పొందని మరి యొక్క ఆత్మను మీరు పొందినను, మీరు అంగీకరింపని మరి యొక్క స్వార్థ మీరు అంగీకరించినను. ఇక్కడ రాయబడిన మాటలు మనం ధ్యానం చేసుకుందాం. ఎన్ని వారాలు ప్రభు మనల్ని నడిపించుకుంటారో అనే విషయం నాకు తెలియదు, కానీ ఇక్కడ మరి యొక్క ఆత్మ, మరి యొక్క యేసు, మరి యొక్క స్వార్థ. ఏంటమ్మా? మరి యొక్క ఆత్మ, మరి యొక్క యేసు, మరి యొక్క స్వార్థ. అంటే పౌలు గారు యేసుక్రీస్తు ప్రభువారిని పరిచయం చేస్తూ ఉన్నారు. పౌలు గారు ద్వారా స్వార్థ ప్రకటింపబడుతూ ఉంది. పౌలు గారి ముఖాంతరంగా పరిశుద్ధాత్మ చేత విశ్వాస జనాంగం నింపబడుతుంది. గుర్తుపెట్టుకోండి, యేసుక్రీస్తు వారి గురించి పౌలు గారు మాట్లాడుతున్నారు. పౌలు గారు ముఖాంతరంగా విశ్వాస జనాంగం ఆత్మను పొందుకుంటున్నారు. పౌలు గారు స్వార్థను ప్రకటిస్తున్నారు. అర్థమైందా? అయితే పౌలు ఇక్కడ మాట్లాడుతున్న మాట ఏంటంటే, వేరొక ఆత్మ, వేరొక యేసు, వేరొక స్వార్థ. దీన్ని దేవుడు మనకు బయలుపరచడానికి ఇష్టపడ్డారు. హల్లెలూయా. ఎందుకంటే అంత్య దినాలలో, భయంకరమైనటువంటి దినాలలో ఏది దేవుని ఆత్మో, ఏది దుష్టాత్మో, ఏది దైవాత్మ నడిపింపో లేదా ప్రేరణో, ఏది దుష్టాత్మ వంచనో, కపటమో, పన్నాగమో, మోసమో గుర్తించడం మనకు తెలిసి ఉంటే మనము దేవుని వాక్యమును బట్టి మాత్రమే కొనసాగడానికి ఆస్కారం ఉంటుంది. హల్లెలూయా. నిన్నటి దినం దైవజనులు మనకు బోధించినటువంటి ఆ బోధ ఏంటి? రక్షణలో ఎదగాలి, కొనసాగాలి. హల్లెలూయా. ఏమి పరిచయం చేస్తున్నారు మనకి దేవుడు? ఏం తెలియపరుస్తున్నారు ఇప్పుడంటే, అంటే ఆత్మీయులు, దేవుని చేత అభిషేకింపబడిన అభిషక్తులు లేదా అపోస్తులు ప్రకటించిన యేసును గాక వేరొక యేసు కూడా ఉన్నాడు అని అపోస్తులుడైనటువంటి పౌలు ఆత్మావేశంతో విశ్వాస జనాంగానికి తేటగా తెలియపరుస్తున్నాడు. హల్లెలూయా. ఈ దినం ఎరడోన్ క్యాంప్ సంగమా ఆధ్యాత్మికమైనటువంటి అనుభూతులతో దేవాది దేవుడు మాకు బయలుపరుస్తున్నటువంటి వాక్ ప్రత్యక్షతను బట్టి మేము మీకు ప్రకటిస్తున్న ఈ స్వార్థగాక వేరొక స్వార్థ, ఈ యేసుగాక వేరొక యేసు, ఈ ఆత్మగాక వేరొక ఆత్మను దేవాది దేవుడు ఇప్పుడు మనకి పరిచయం చేయబోతున్నారు, మాట్లాడబోతున్నారు. ఎందుకు? మన ఆత్మల క్షేమాభివృద్ధి కొరకు. హల్లెలూయా. దేవుని సన్నిధిలో మనము పొరపాట్లో ఉండకుండా, భ్రమపరచబడకుండా, వెరిపింపబడకుండా, మోసగింపబడకుండా మనము జాగ్రత్త పడడానికి. అందుకే పౌలు ఏమని మాట్లాడుతున్నారంటే, నాకు భయం కలుగుతుంది. ఎందుకు భయం కలుగుతుంది అంటే, సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసగించినట్టుగా దేవుని వాక్యం అనబడేటువంటి ఈ సరళతలో నుండి మిమ్మల్ని తప్పించేవాడు ఒకడున్నాడు. అందుకు నాకు మీ విషయంలో భయం కలుగుతుంది. ఏంటనేది ప్రభు సహాయం అందిద్దాం, జాగ్రత్తగా విందాం, జాగ్రత్తగా గ్రహించుకుందాం. ఇటు కృపలో దేవుడు మనల్ని నడిపించిన గాక. మహాగణుడువైన దేవా, మహోన్నతుడువైన మా తండ్రి, దేవా, నీ వాక్ ప్రత్యక్షత ఆ దినాన నీ ఏర్పాటు జనాంగానికి ప్రత్యక్షమైంది. నీ వాక్ ప్రత్యక్షత ఆ దినాన నీవేర్పాటు చేసుకున్న అబ్రహాం, ఇస్సాకు, యాకోబులకు ప్రత్యక్షమైంది.
నీ వాక్ ప్రత్యక్షత క్రొత్త నిబంధన సంఘపు అపోస్తులకు ప్రత్యక్షమైంది. నీ వాక్ ప్రత్యక్షత నేటికి నీ ఏర్పాటు జనాంగానికి ప్రత్యక్షపరచబడుతుంది. నీ రాకడ పర్యాంతం వరకు నీ వాక్ ప్రత్యక్షత లేకపోతే మేము నశించిపోతాం నాయన. కృపగల తండ్రి, ఏ మాట అయితే నీవు మాట్లాడాలని అనుకుంటున్నావో గాడిదకు పోల్చబడ్డానయ్యా. అది నాన్న ఏమి ఎరగనటువంటి గాడిద అన్నీ ఎరిగినటువంటి బిలాము వెర్రితనాన్ని అడ్డుకుంటే, ఇదే నాన్న ఏమి ఎరగలేనటువంటి నేను నీ ఆత్మ ద్వారా నీవు ఎవరికైతే ఈ వాక్యాన్ని ప్రత్యక్షపరచబోతున్నావో వారి హృదయాంతరంగాలలోనికి జొచ్చునుగాక. కృపగలదేవా, నన్ను మమ్మును మీ అధీనమందుంచమని. మాట్లాడేది నేను కాదు, ఉపమాన అలంకారముగా బోధించేది నేను కాదు. మహాప్రభో, నేను ఎరుగుదును, నీవు మాత్రమే నిన్ను మాత్రమే మేము చూచుకుంటున్నాం. కృపగల తండ్రి, మా ప్రాణాత్మ దేహాలను ప్రభువా నీ తట్టు త్రిప్పబడటకు మీరు కార్యం చేయండి. పరిశుద్ధాత్మ దేవా, ఈ దినం ఎందరైతే రాలేక ఉన్నారో వారందరికీ మరి ఒక తరుణాన్ని ఇవ్వండి, కృప చూపించండి. యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుని పొందుకుని ఉన్నాం పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఈ దినం వేరొక ఆత్మ గురించి మనం ధ్యానం చేద్దాం. ఏ ఆత్మ? వేరొక ఆత్మ. వేరొక ఆత్మ గురించి మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నప్పుడు మనకు అర్థం కావాలంటే ఒక అద్భుతమైనటువంటి వ్యక్తిని, ఒక దృష్టాంతాన్ని నేను మీ ముందు పెడతాను మనకు అర్థం కావడానికి. వేరొక ఆత్మ అంటే ఏంటి, వేరొక ఆత్మ ఉంటే ఎలా ప్రవర్తిస్తారు, స్వభావం ఎలా ఉంటుంది, వ్యక్తిత్వం ఎలా ఉంటుంది, తీరు ఎలా ఉంటుంది, దేవుని ఆత్మతో ఉంటే ఎలా ఉంటారు అనే విషయాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఇక్కడ వేరొక ఆత్మ అంటే దేవుని ఆత్మగాక వేరొక ఆత్మ. ఇప్పుడు దేవుని ఆత్మ ఏంటి అంటే పరిశుద్ధ ఆత్మ. దేవుని ఆత్మ ఏంటి? పరిశుద్ధ ఆత్మ. ఈ పరిశుద్ధాత్మ గురించి రాయబడింది తండ్రి యొక్క ఆత్మ, కుమారుని యొక్క ఆత్మ, అదే పరిశుద్ధ ఆత్మ. హల్లెలూయా. ఇది దేవునికి సంబంధించినటువంటి ఆత్మ. అందుకే పరిశుద్ధ ఆత్మ. మన దేవుడు పరిశుద్ధుడు. పరిశుద్ధుడైన దేవుడు, పరిశుద్ధుడైన యేసు క్రీస్తు ప్రభువారు పరిశుద్ధ ఆత్మ, పరిశుద్ధత. దేవుని వాక్యంలో నేను పరిశుద్ధుడను, కోట్ల కొలది దేవదూతలు, 24 పెద్దలు, 9 జీవులు, సైన్యములకు అధిపతిగా యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. పరిశుద్ధుడని పిలువబడడానికి ఏకైక దేవుడు, సృష్టికర్త అయినటువంటి మన దేవుడు. హల్లెలూయా. అంటే పరిశుద్ధ ఆత్మ. ఇప్పుడు మనం ఏం ధ్యానించుకోబోతున్నామంటే వేరొక ఆత్మ. మీరు మనందరికీ సౌలు బాగా పరిచయమే. సౌలు బాగా పరిచయం. ఈ సౌలు జీవితాన్ని మనం జాగ్రత్తగా అధ్యయనం చేద్దాం. సౌలు జీవితాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తే సౌలు జీవితంలో సమూయేలు ద్వారా దేవుడు సౌలును అభిషేకించినట్లుగా రాయబడి ఉంటుంది. అప్పుడు సౌలు పరిశుద్ధాత్మ చేత అభిషేకింపబడ్డాడు అనే విషయం మనందరికీ కూడా రాయబడినటువంటి విషయం మనకి తెలుసు. ఇప్పుడు దేవాది దేవుడు ఏం చేశాడు అంటే సమూయేలును పిలిచి, సమూయేలు, నువ్వు తైలపు బుడ్డిని పట్టుకుని నువ్వు సౌలును అభిషేకించు. ఆ మనుష్యుడు నీ యొద్దకు వస్తాడు, అతనిని నీవు ఇశ్రాయేలీల జనాంగానికి రాజుగాను శిరస్సుగాను ఉండుటకు అభిషేకించు. ఇప్పుడు సమూయేలు సౌలును అభిషేకించినప్పుడు అక్కడ పరిశుద్ధాత్మ చేత అతను ఏమయ్యాడు? అభిషేకింపబడ్డాడు. ఆ మాట ఒక్కసారి చూపిస్తాను. 1 సమూయేలు గ్రంథము 10వ అధ్యాయము 1వ వచనం. అప్పుడు సమూయేలు తైలపు బుడ్డి పట్టుకుని సౌలు తల మీద తైలము పోసి అతని ముద్దు పెట్టుకుని, యెహోవా నిన్ను అభిషేకించి. ఏం చేశారు ఇప్పుడు? యెహోవా ఎవరు? దేవుడు. ఆయనలో ఉన్న ఆత్మ పరిశుద్ధ ఆత్మ.
ఇప్పుడు దేవాది దేవుడు తాను ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రవక్త అయినటువంటి సమూయేలు ద్వారా అభిషేకించినప్పుడు అతడి మీదకి అభిషేకం వచ్చింది. ఇప్పుడు ఈ అభిషేకం ఏ అభిషేకం? పరిశుద్ధాత్మ అభిషేకం వచ్చిందా? ఇప్పుడు పరిశుద్ధాత్మ అభిషేకముతో నింపబడినటువంటి వ్యక్తి జీవితాన్ని ఒక్కసారి మనం ధ్యానం చేసుకుందాం. మీకు అందరికీ తెలిసిన విషయమే. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత 10వ అధ్యాయం, 13వ అధ్యాయం, 15వ అధ్యాయం, 16వ అధ్యాయం, 18వ అధ్యాయం, 24, 26, 28 చదువుకోండి. దయచేసి చదువుకోండి. మొత్తం నేను చెప్పే వాక్యం అంతా మీకు అర్థమవుతుంది. ఇప్పుడు మాత్రమే కథ చెప్పినట్టుగా మీకు అర్థం కావడం కోసం నేను చెప్పుకుని వెళ్తాను. అభిషేకింపబడ్డాడో ఎక్కడ? మొదటి సమూయేలు గ్రంథం 10వ అధ్యాయంలో మనం చూస్తే అభిషేకింపబడిన తర్వాత అతని తీరు, అతని ప్రవర్తన, అతని వైఖరి, అతని నైజం, అతని యొక్క స్వభావం మనం జాగ్రత్తగా అధ్యయనం చేస్తే దేవాది దేవుడు సమూయేలుతో అన్నాడు, సమూయేలు, నేను రాజుగా ఉండుటకు సౌలును నువ్వు అభిషేకించు. ఇతడు ఇశ్రాయేలీయుల జనాంగానికి రాజుగా ఉండాలి, శిరస్సుగా ఉండాలి. నా అభీష్టం వాళ్ళ మీద సౌలును రాజుగా ఉంచాలి అని అంటే అప్పుడు సౌలుతో విషయాలు చెప్తాడు. ఎవరంటే సమూయేలు సౌలుతో విషయాలు చెప్తున్నాడు. జాగ్రత్తగా గమనించండి మీరు. విషయాలు చెప్పినప్పుడు ఆ విషయాలన్నీ విన్నాడు. ఆ సందర్భం మీకు తెలుసు. గార్ధబాలు తప్పిపోయినప్పుడు ప్రవక్త దగ్గరకు వచ్చినప్పుడు ప్రవక్త అయినటువంటి సమూయేలు గార్ధబాలు గురించి చెప్పి తనును దేవుడు రాజుగా ఏర్పాటు చేసుకున్నాడు అన్న విషయం చెప్పాడు. చెప్పిన తర్వాత ఇతడు ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత అతని రక్త సంబంధి బాబాయ్ వరస అయినటువంటి వ్యక్తి అడుగుతున్నాడు సౌల్ని. ఏమనంటే, నువ్వు దీర్ఘదర్శి దగ్గరికి వెళ్ళావు కదా, సమూయేలు ప్రవక్త దగ్గరికి వెళ్ళావు కదా, ఆయన మామూలు వ్యక్తి కాదు, ఆయన నీకు ఏమైనా చెప్పాడా అని అంటే సమూయేలు ప్రవక్త అతని కొరకు చెప్పినటువంటి మాటలు బహు విశేషమైనవి. ఎందుకంటే అడిగిన వాళ్ళు ఎవరో రక్త సంబంధి, అతను కూడా ఎవరో ఇశ్రాయేలీయుడు. ఇప్పుడు ఈ అతనికి కూడా శిరస్సుగా దేవుడు ఎవరిని చేశాడు? సౌలును చేశాడు. మనమైతే డబ్బా కోరులు చాలా చెప్పుకుంటాం. ఏమీ లేకపోయినా డబ్బా కోరులని ఎందుకన్నా తెలుసా? డబ్బాను కొట్టుండో సార్ వద్దన్నా చెప్పుకుంటాం డబ్బా కోరులు కదా. కానీ ఇతనిని దేవుడే ఏం చేయబోతున్నాడు? ఇశ్రాయేలీల జనాంగానికి రాజుగా చేయబోతున్నాడు. ఒక మాట చెప్పనా, ఎక్కడికైనా మీటింగ్కి వెళ్ళామంటే ఏ దైవజనుడైనా ఇంత మొక్క ప్రవచనం చెప్పాడంటే నేనంటే ఏమనుకుంటున్నావు అని లోపల అనుకుంటాం, పైగాను నేనంటే ఏమనుకుంటున్నావు అనేటువంటి ఆంతర్యం లోపల పెట్టుకుని నేను ఇలాగా, నేను అలాగా, నేను ఇలాగా, నేను అలాగా అని చెప్పుకుంటాం. అందరి గురించి చెప్పట్లేదు నేను. కొందరు ఉంటారు డబ్బాకోరులు చెప్పుకునేవాళ్ళు, వాళ్ళ గురించి చెప్తున్నాను నేను. అవునా కదా? కానీ ఇతరులలో ఏం చూడగలుగుతాం మనం అంటే, దేవుడు ఇశ్రాయేలీల జనాంగానికి రాజుగా ఏర్పాటు చేయబోతున్నాడు అనే విషయం దీర్ఘదర్శి అనబడేటువంటి దాను మొదలుకొని బేర్షెబా వరకు ప్రవక్తలలో ఘన ప్రవక్తగా ఉన్నటువంటి సమూయేలు అసలు ఆ ప్రవక్త గారు నీకోసం ఏం మాట్లాడారు అంటే ఏం మాట్లాడారు? ఏమీ లేదని గోప్యంగా ఎలా ఉన్నాడమ్మా? గోప్యంగా ఉన్నాడు. పోనీ అడిగితే చెప్పచ్చు కదా, చెప్పకుండా గోప్యంగా ఉన్నాడు. అప్పటికే తన యొక్క నైజం ఎలా ఉంది? నేనెంతటి వాణ్ణి, నా బ్రతుకెంత, నా గోత్రం ఎంత, అల్పుండు కదా, దేవదేవునికి అభీష్టము నా మీద ఉండడానికి నేనే పాటివాణ్ణి. నేనంటాను అతనిలో ఉన్నటువంటి ఆత్మీయతను చూసిన దేవుడు, అతనిలో ఉన్నటువంటి దేవుని కొరకైనటువంటి ప్రేమను, తగ్గింపును, దైవజనుడి ఎడల ఉన్నటువంటి అతీతమైనటువంటి గౌరవాన్ని చూచిన దేవుడు అతనిని కోరుకుంటే అతనికి ఏమీ కనబడతలేదు తనలో. అప్పటికి అతనికి దైవజనుడు అంటే గౌరవం ఉంది. అభిషేకింపబడక మునుపు
దైవజనుడు అంటే గౌరవం ఉంది. దైవజనుడి దగ్గరికి వెళ్ళాలంటే వాక్య క్రమానుసారంగా వెళ్ళాలి అనేటువంటి జ్ఞానం ఉంది. అలాంటిది నన్ను దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? ఓహో, నాలో ఆత్మీయత ఉంది, నాలో దైవజనుడు అంటే గౌరవం ఉంది, ఇప్పటికే నాలో వాక్యాన్ని నెరవేర్చగలిగేటువంటి సత్తా ఉంది, దేవుణ్ణి నేను ప్రేమిస్తున్నాను కాబట్టి లక్షలాది ఇశ్రాయేలుల జనాంగంలో దేవాది దేవునికి, ఇశ్రాయేలుల జనాంగానికి శిరస్సుగా ఉండుటకు నేనే కనబడ్డాను అంటే నాలో ఉన్న ఈ ప్లస్లు అని అనుకోలేదు. అర్థమైందా? అనుకోలేదు. అసలు తను అనుకున్నది ఏంటంటే తగ్గింపు, దీనత్వం. నన్ను దేవుడు జ్ఞాపకం చేసుకోవడానికి అసలు నేను ఏపాటుణ్ణి. అసలు దేవుని యొక్క అభీష్టం నా మీద ఉండడానికి నేను ఏపాటుణ్ణి. నా తండ్రి ఏపాటోడు, నా గోత్రం ఏపాటిది. తన తండ్రి అంటే అప్పటికీ శ్రీమంతుడంట, తన తండ్రి అప్పటికీ అలాంటోడంట, ఘనుడు, ధనవంతుడు. కానీ ఏ విషయంలో కూడా తనకున్నటువంటి ప్లస్లని కూడా తనలో తాను కూడా అనుకోకుండా తనలో తాను అనుకున్నది తగ్గింపు. దేవుని వాక్యం సెలవిస్తుంది, తను తాను తగ్గించుకునివాడు హెచ్చింపబడతాడు. అంటే దేవుని వాక్యం యొక్క నెరవేర్పులో అతడు కొనసాగుతూ ఉన్నాడు. హృదయంలో కూడా అనుకోవట్లేదు తను, ఇందుకు నేను దేవునికి అనుకూలంగా నాలో ఈ ప్లస్లు ఉన్నందుకు, వాక్యానుసారమైన జీవితం ఉన్నందుకు దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడని కూడా అనుకోకుండా తన హృదయంలో తగ్గింపుతో దీనత్వం కలిగి, నేను ఏపాటుడిని, నా తండ్రి ఏపాటుడు, నా వంశం ఏపాటిది, నా గోత్రం ఏపాటిది, నేనేపాటుడిని. దేవుని వాక్యాన్ని బట్టి చెప్తున్నాను, మనకు దేవుడు ఎంత కృపిచ్చినను ఆ కృపను బట్టి దేవుణ్ణి స్తుతించుకుంటూ ఈ కృపను పొందుకోవడానికి నేను ఏపాటి దాన్ని, నేనెంతటి దాన్ని, నేను ఏపాటి వాడిని, నేను ఎంతటి వాడిని అని కన్నీటితో ఆయన పాదాలు కడిగేటువంటి అనుభవంలో మనం ఉంటే ఇది దేవుడు అంగీకరించేటువంటి అనుభవం అవుద్ది. హల్లెలూయాకి స్తుతి కలుగుగాక. దేవుడు అంగీకరించేటువంటి వాక్య అనుకూలమైనటువంటి జీవితాన్ని మనం సౌలు జీవితంలో చూడగలుగుతాం. ఆ తర్వాత ఒక దినం ప్రకటించి సౌలును రాజుగా సింహాసనం మీదకి ఎక్కించేటువంటి ఒక కార్యమును జరిగించాలి. ఎవరో? సమూయేలు జరిగించాలి. సమూయేలు అనబడేటువంటి ప్రవక్త సౌలు అనబడేటువంటి రాజుగా అభిషేకించి అతన్ని జనాల మధ్యలో చూపించి అతన్ని సింహాసనం ఎక్కించి పట్టాభిషేకం చేసి రాజవస్త్రాలు ధరింపజేసి రాజు టీవీతో నిలబెట్టాలి అని ఒక దినాన్ని ప్రకటించి అతన్ని రమ్మంటే ఎక్కడ దాక్కున్నాడంట? సామానుల్లో దాకోవడానికి ఆ స్థలం ఒకటే కనబడింది ఆయనకి. అంటే అప్పటికి అతనిలో ఏం చూస్తాం? తగ్గింపు చూస్తాం. నేనే పాటుడిని, అయ్యి బాబు ఇంతలాగా నన్ను చూపించాలి అందరికీ. జీవితంలో ఏమనుకుంటాడంటే అసలు నేను యోగ్యుణ్ణే కాదు, నేను అర్హుణ్ణే కాదు. ఒక మాటలో చెప్పాలంటే ఏమనుకుని ఉంటాడో తెలుసా? సమూయేలు పాపం సరిగ్గా ఉండడు. సమూయేలు పాపం కొంత ఎవరో అనుకుని నన్ను కానీ అంటున్నాడేమో. అంటే తన మట్టుకు తాను ఎంత నమ్మశక్యంగా లేదు అసలు. ఏంటి ఇంత ఇశ్రాయేలీయుల జనాంగానికి దేవుడు నన్ను ఏర్పాటు చేసుకోవడం ఏంటి అంటే మొత్తానికి సమూయేలు స్వరం విన్నాడో సౌలులు చాలామంది ఉంటారో నేను అనుకుని అన్న పొరపాటు పట్టాడు. ఏంటి ఎందుకు వచ్చింది అనవసరంగా సిగ్గు. అక్కడ నన్ను నిలబెట్టేటప్పుడు నువ్వు కదా అన్నాడు అనుకో. జస్ట్ మీకు అర్థం అంటే తనలో ఉన్నటువంటి ఆలోచన విధానాన్ని నేను మీకు తెలియపరుస్తున్నాను. అంటే అక్కడ నిలబడ్డానికి నేను యోగ్యుని కాదు, నేను అర్హుణ్ణి కాదు. అంతమందిలో సమూయేలు నన్ను చూపించడానికి ఏ అర్హత నాలో లేదు. అసలు నేను ఏపాటుడిని తనలో తాను అనుకుంటున్నాడు. కొంతమంది మాత్రం పైకి నేను ఏపాటిదానను, పైకి నేను ఏపాటి వాడను, లోపల నేను కాబట్టి. చిందులన్నీ ఎవరికి తెరిస్తే పాస్టర్ గారు తెలదలే బయలుపరిస్తే తప్ప.
దేవుడు బయలుపరిస్తే తప్ప పాస్టర్ గారు తెలదు. కానీ మన వాళ్ళు మాటలు ఎలా ఉంటాయంటే, ఇంక ఇలా చెప్తున్నా నిద్రకండి. మరి మన వాళ్ళు మాటలు ఎలా ఉంటాయి? నేను కాబట్టి నాలో ఏదో దేవుడు చూసి, నేను వైట్ పేపర్ కాబట్టి, నేను ఇంత అలాంటి వాడిని కాబట్టి, నేను ఇలాంటి వాడిని కాబట్టి, ఇంటి దగ్గర అయిపోతా కౌర్లు. పాస్టర్ గారి దగ్గరికి వచ్చి, దేవుడేనండి, మీ ప్రార్థనేనండి, దీన్ని వేషధారణ అంటారు. నేను ఎందుకు చెప్తాను తెలుసా? అసలు తనకి నమ్మశక్యంగా లేదు. అసలు నమ్మడానికి అసలు తనకి, అంటే నేను అంటాను, మనం అతనిని ధ్యానం చేసుకుంటూ ఉన్నప్పుడు అతనిలో తగ్గింపు మనకు కనబడుతుంది. అతడు దేవుని వాక్యానికి అనుకూలంగా ఉన్నట్టుగా మనకు కనబడుతుంది. దైవజనుడైతే మిక్కటమైనటువంటి గౌరవం మనకు కనబడుతుంది. కానీ మనకు కనబడుతున్నవి కూడా తనలో తనకి కనబడట్లేదు. తనలో తనకు కనబడట్లే. అంతటి అతీతమైనటువంటి వైఖరి, స్వభావం, నైజం, తీరు, పద్ధతి, ప్రవర్తన, పడికట్టు ఎవరిదే? సౌలుది. అలాంటప్పుడు దాకునికి రాడనమాట. ఎందుకు దాక్కున్నాడు అనుకుంటున్నారు మీరు? ఎందుకు దాక్కున్నాడు ఎవరికి తెలియదు. నేను ఎక్కడ దాక్కున్నానో అక్కడ జరిగేది జరిగిపోద్ది. ఎవరినొకరిని నిలబెట్టేసుకుంటాడు దేవుడు. లేతే ఏదో ఆలోచన, ఒకవేళ నన్ను కాదేమో, సౌలు చాలామంది ఉంటారు, 1,000,000 ఇశ్రాయేలుల కాలు బలంలో చూద్దాం అని ఒక ఆలోచన ఏమో, తెలివైనోడేమో. కానీ ఏదేమైనా తన హృదయంలో ఏముంది? అసలు నేను అక్కడ నిలబడ్డానికి అర్హుణ్ణి కాదు. దాక్కుంటే ఏమవుద్ది? ఇంకంత అయిపోయింది, నేను దాక్కుంటాను అంతే. అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు, సమూయేలా, నేను ఏర్పాటు చేసుకున్నా. ఎవరో మీరు చెప్పాలమ్మా, మీరు చెప్పండి అమ్మా. నేను ఏర్పాటు చేసుకున్న సౌలు సామానుల్లో దాగుకొని ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు కన్ఫర్మ్ అయింది ఎవరికి? సౌలుకి బాగా క్యాచ్ చేయాలి. మరి నిద్రపోతా ఉంటే క్యాచ్ చేయగలరా? మరి క్యాచ్ చేయండి. మరి ఇప్పుడు అర్థమైంది ఎవరికి? నన్నే కాలర్ ఎగరేసుకుని వచ్చేసాడు అనుకుంటున్నారు. అప్పుడు కూడా ఈ రోజుల్లో కాలరే ఉండదు షర్ట్కి, ఎగరేయడానికి అసలు. అయ్యయ్యో, కానీ కాలర్ ఎగరేసాడు అనుకుంటున్నారా? అక్కడికి నిదానం, ఒక విధమైన భయం, ఒక విధమైన తగ్గింపు, ఒక విధమైన దడ, ఒక విధమైన ఏదో తెలియనటువంటి కృతజ్ఞత. ఎవరైనా గోల్డ్ మెడలిస్ట్ సాధించారనుకో, అతనికి నిజంగా ఎంత కృతజ్ఞత ఉంటుందో తెలుసా? కాళ్ళు ఎగరేసుకుని వెళ్ళడు, కృతజ్ఞతతో వెళతాడు, కన్నీళ్లతో, ఆనంద బాష్పాలతో వెళతాడు. ఒక పట్టాన ధైర్యం కాదు కానీ ఒక విధమైనటువంటి భయముతో, వణుకుతో, దడతో, నేను ఎంతదాన్ని నేను అనుకోలేదు అసలు, నాకు ఈ స్థిత అని ప్రతి అడుగులో కూడా దేవుణ్ణి స్మరించుకుంటూ వెళుతూ ఉంటాడు. ఇప్పుడు ఇతనికి కూడా అలాగే ఉందన్నమాట. కానీ జనాలు ఏం చేస్తున్నారో తెలుసా? జేజేలు కొట్టి మెళ్ళ మీద ఎక్కించుకుని స్టేజ్ మీదకి తీసుకొచ్చి సాలువా వేసి సింహాసనం మీద కూర్చోబెట్టారు. అంటే సౌలు జీవితాన్ని మనం అధ్యయనం చేస్తున్నాం కాబట్టి సౌలు తీరు ఎలా ఉంది మనకి? అసలు మనలో కూడా లేనటువంటి అతీతమైనటువంటి తీరును మనం సౌలులో చూడగలుగుతాం. ఆ తర్వాత సౌలు జీవితాన్ని మనం అధ్యయనం చేస్తే, అతను రాజు అయిన తర్వాత కొందరు అన్నారు, అతను రాజా, అతను మనల్ని ఏళ్తాడా, అతడు మన పక్షంగా యుద్ధాలు చేస్తాడా అన్నారు. ఎవరిని? సౌలుని. సౌలుకి వినబడినప్పుడు సౌలు ఏమన్నాడో తెలుసా? దేవుడు ఏర్పాటు చేసుకున్న నన్ను నేనేం చేయగలను అనడానికి వాళ్ళకి అసలు ఎన్ని గుండులు, ఎంత ధైర్యం, ఎవరక్కడ తీసుకురండిరా వేసేస్తాను అన్నాడా?
ఏమీ లేనాకంట ఎగిరెగిరెగిరెగిరి ఏమవుద్దంట? హ, అన్నీ ఉన్నాకంట ఒదుగుంటుందంట. అన్నీ ఉన్నాయి. దేవుడి ఏర్పాట్లో ఉన్నాడు, దేవుని చేత అభిషేకింపబడ్డాడు, దేవుని చేత రాజయ్యాడు, అనుకున్నాడు. ఎందుకు? దేవుడు కనుపరుస్తాడు నన్ను ఒకరోజు. వీళ్ళు నన్ను నిష్ప్రయోజకుడు అని అనుకుంటున్నారు, కానీ దేవుడు నన్ను ప్రయోజకుడిగా నిలబెడతాడు. హల్లెలూయా. త్వరపడ్డారా? తొందరపడ్డా? చెవిటి వాడైనట్టు ఊరుకున్నాడు. హల్లెలూయా. మన జీవితంలో కూడా దేవుని యందు మన విశ్వాసం కలిగిన వాళ్ళమైతే మనల్ని ఎంతమంది నెగిటివ్గా మాట్లాడుతున్నా మనం ఏం చేయాలి? చెవిటోళ్ళు అన్నట్టు ఊరుకోవాలి. అద్భుతం ఏంటంటే సైతానుడు శంఖం ఊదినట్టు అని దేవుని బిడ్డలుగా మనం ఒకటి దేవుని మీద ఆధారపడితే, ఇప్పుడు వాళ్ళ టైం నన్ను అనుకుంటున్నారు, నా టైం ఏమీ లేదు, కానీ దేవుని టైం వస్తుంది, అందుకు నేను వేచి ఉన్నాను. హల్లెలూయా. అద్భుతమైన పాయింట్ గుర్తుపెట్టుకోండి. అందుకు నేను వేచి ఉన్నాను. అలాగే ఉన్నాడా లేదా? చెవిటి వాడైనట్టు ఊరుకున్నాడు. బలం ఉంది, బలగం ఉంది, అధికారం ఉంది, ఏమైనా చేయగలిగే కెపాసిటీ ఉంది. ఆయనను అన్నీ చేయగల దేవుని హస్తాలకు అప్పగించుకున్నాడు. ఒకరోజు టైం రానే వచ్చింది. ఎవరైతే పనికి మాలిన వాళ్ళు ఎవరైతే ఈ సౌలు మనల్ని ఏడతాడా అని అనుకుంటే, ఓరి సౌలు మనల్ని ఏడగలడు అనేలాగా దేవుడు చేశాడు. హల్లెలూయా. మన జీవితంలో ఉన్న మైనస్ ఏంటంటే, మనం వినేస్తాము, ఎగిరి పడిపోతాము, అక్కడ దేవుడు మౌని అయిపోతాడు. ఏ అంటే, ఎగురుతున్నావు బాబు, ఎగురుతున్నావమ్మా, ఎలాగ ఎగురుతావో చూస్తానంతే. నీ ఎగురు లాగితే నేను కార్యం చేయడం ప్రారంభిస్తాను. హల్లెలూయా. దేవుని బిడ్డలకు ఎప్పుడు కూడా దేవుని మీద ఉన్నటువంటి విశ్వాసాన్ని కనుపరచడమే దేవుడికి కావాలి. ఎందుకో తెలుసా? దేవుడిని ప్రేమిస్తున్న నీవు దేవుని మీద విశ్వాసం ఉంది అన్నట్టుగా దేవుడికి అప్పగించుకుని మౌనమైతే, దేవుడు ఆయన క్రియను నీ పక్షంగా జరిగించి నిన్ను ఘనపరుస్తాడు. అంటే ఎంత అద్భుతమైనటువంటి పాత్రను మనం చూడగలుగుతున్నాం. ఎవరిలో? సౌల్లో. గట్టిగా మాట్లాడవలసి వస్తుంది అంటే కొంచెం ఇలాగే వెళ్తున్నారు. మరి చిన్నోళ్ళు ఎవరిని కూడా వెళ్తున్నారు, నవ్వేస్తున్నారు. మళ్ళీ మీ నవ్వు అంత అర్థమైపోతుంది నాకు. అర్థమైందా? జాగ్రత్తగా వినండి, పేరు చెప్పించుకోకండి. చూడండి, ఇప్పుడు అంటే ఒక అద్భుతమైనటువంటి వ్యక్తిత్వాన్ని మనం సౌలులో నుండి చూడగలుగుతున్నాం. అంతేకాదు, కొంతమంది ఉంటారు, వాళ్ళు అన్నారు, రాజా నిన్ను దేవుడు ఏర్పాటు చేసుకుంటే, నిన్నెంత ఘనంగా నిలబెడితే, ఆ పనికి మనోళ్ళు ఏమన్నారో తెలుసా నిన్ను? అతను మనల్ని ఏమి వెళ్తాడురా అని ఎన్ని కబుర్లు చెప్పుకున్నారనుకుంటున్నా, మాల కట్టి చెప్తున్నారు వాళ్ళకి. అంటే ఎక్కడ పిన్ అనమాట, ఎక్కడ వదలకుండా ఇంకో 2 కూడా వేసి చెప్పారు. చెప్పుడు గొంటు మాటలు వినలేదు, అది వాస్తవమే అయినను దేవుని వైపుకు చూచాడు, దేవుడు నిలబెట్టాడు. ఆ తర్వాత వాళ్ళని తీసుకురమ్మంటావా రాజా? పనికి మాలినోళ్ళు మాట్లాడారు కదా, నీ రాజరికాన్ని బట్టి వాళ్ళని వేస్తావా అంటే, మహాదేవుడు మనకు రక్షణను అనుగ్రహించిన దినం ఈ దినము. ఎవరిని చంపడానికి వీల్లేదు. హల్లెలూయా. తగ్గింపును చూస్తున్నాం, దేవుని వాక్యానికి అనుకూలమైనటువంటి జీవితాన్ని చూస్తున్నాం, చెవిటివాడైనట్టు ఊరుకోవడాన్ని చూస్తున్నాం, దేవుడిచ్చినటువంటి అతీతమైనటువంటి ఆనందదాయకమైన విజయోత్సవముతో ఊరేగగలిగే అనుభవాల్లో ఎవరిని చంపడానికి, అసలు నన్ను అన్నా కూడా చంపడానికి వీలు లేదు. ఇప్పటి వరకు కూడా క్యారెక్టర్ ఎలా ఉందయింది? అభిషేకింపబడిన తర్వాత ఎక్కడైనా మైనస్ చూడగలిగామా? ఎక్కడైనా దేవుడు పొంగిపోతాడు ఆ వ్యక్తిత్వాన్ని చూసి. దేవుడు ఆ వ్యక్తిత్వాన్ని చూసి, నేను రాజుగా ఇతన్ని అభిషేకించినందుకు పరమానందంలో ఉంటాడు ఆయన. ఎందుకు? ఆయనను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి, ఏర్పాటుకు అనుగుణంగా అతడు నడుస్తున్నాడు. ఎన్ని సంవత్సరాలు నడిచాడో మనకి తెలియదు. ఎక్కడైనా మైనస్ పట్టగలిగారా మీరు? అంటే ఇదంతా దేన్ని ఆధారం చేసుకుని బ్రతుకుతున్నాడో తెలుసా? వాక్యాన్ని, దేవుణ్ణి ఆధారం చేసుకుని బ్రతుకుతున్నాడు. ఇలా జరుగుతున్నప్పుడు ఒకరోజు ప్రవక్త అభిషేకించినటువంటి సమూయేలు ద్వారా దేవుడు మాట్లాడాడు.
ఏమనంటే శత్రువులు వస్తున్నారు, సరే నేను బలులు అర్పిస్తాను, నీవు గిల్గాలులో ఆగు. చూడండి, దేవుడు మీద ఆధారపడిన వాడు ఒకరోజు ఇతన మనల్ని వెళ్తాడా అన్నప్పుడు దేవునిని బట్టి తగ్గించుకుని చెవిటివాడై ఊరుకుంటే దేవుడు అతనికి విజయం ఇస్తే వీళ్ళ నోళ్ళేమయ్యా మూతబడ్డాయి. దినములు గడుస్తున్నాయి, సంవత్సరాలు గడుస్తున్నాయి. ఏం జరిగిందంటే ఫిలిస్తీయులు వస్తున్నారు. ఎవరి మీదకి? ఇశ్రాయేలీల జనాంగం మీదకి. సమూయేలు రాక ఆలస్యం అయ్యింది. నేను అంటాను, పరిస్థితులు ఎలా ఉన్నా దేవునికి అనుకూలంగా ఉండడమే దేవునికి ఇష్టం. హల్లెలూయా. నీ పరిస్థితులు ఎలాగో ఉన్నాయని దేవుని వాక్యాన్ని గైకొనకపోవడం దేవుని చిత్తం కాదు. అసలు దేవుని ఎప్పుడు ప్రేమించాలి మనం? అనుకూలంగా ఉన్నప్పుడే కాదంట, ప్రతికూలతలో ప్రేమించడం అద్భుతం అవుద్దంట. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు యోహాను సువార్తలో చెప్పిన మాట ఏంటంటే, నా మాట వినువాడు నన్ను ప్రేమిస్తున్నాడు, నా ఆజ్ఞను గైకొనువాడు నన్ను ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. అంటే ఇంతవరకు అభిషేకింపబడిన తర్వాత దేవుణ్ణి ప్రేమించిన అనుభవం, దేవుని ఆజ్ఞను గైకొన్న అనుభవం అతనిలో ఉంది. కాబట్టి అతడు దేవుని వాక్యానికి మనం అతన్ని మాదిరిగా తీసుకోవడానికి అతడు సాగినటువంటి అనుభవాన్ని మనం చూడగలిగాం. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి అన్ని పరిస్థితులు సజావుగా సాగవు. మన జీవిత యాత్రలో మనము దేవుణ్ణి సేవించడానికి, దేవుని వాక్యాన్ని మనం 100% అన్వయించుకుని బ్రతకడానికి అన్నీ కూడా మనకు అనుకూలంగా ఉండవు. అనుకూలంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా మనము దేవుని ఆజ్ఞను గైకుంటాం, దేవుని మాటను వాక్యాన్ని గైకుంటాం. అయితే మన జీవితంలో ప్రతికూలతలు తప్పక వస్తాయి. ఇది సత్యం. సజావుగా ఎప్పుడు సాగం. ఎందుకు ప్రతికూలతలు వస్తాయంటే దేవుడు వాక్యాన్ని మీరేటువంటి ప్రతికూల పరిస్థితులు తప్పకుండా మన జీవితంలోకి వస్తాయి. దేవుని ఆజ్ఞను అతిక్రమించేటువంటి పరిస్థితులు తప్పకుండా మన జీవితంలోకి వస్తాయి. దేవుని వాక్యాన్ని పక్కన పెట్టేటువంటి అనుభవాలు తప్పకుండా మన జీవితంలోకి వస్తాయి. ఇది మనం ఫిక్స్ అయి ఉండాలి. ఏమవ్వాలి? అభిషేకింపబడిన తర్వాత అతనికి ప్రతికూల పరిస్థితులు, ప్రతికూలమైన మాటలు, ప్రతికూలమైనటువంటి స్థితి ఎదురైనా అతడు ఏం చేయగలిగాడు? దాన్ని అధిగమించగలిగాడు. చెవిటివాడైనట్టు ఊరుకోవడం, దీనత్వాన్ని ప్రదర్శించడం, తగ్గించుకోవడం. అతను వేరుగా ప్రవర్తించవలసిన వాడే కానీ ప్రవర్తించకుండా అభిషేకానికి తగినట్టుగా, ఆ ఆత్మ పాళ్ళకి తగినట్టుగా, ఆ దేవునికి తగినట్టుగా, దేవుని వాక్యానికి తగినట్టుగా జీవించగలిగాడు. అంటే జీవించగలిగిన అతడు ఇక ముందు జీవించగలడా? జీవించలేడా? చెప్పండి మీరు. ఇంతవరకు దేవునిని, దేవుని వాక్యాన్ని, దేవుని మాటని, దేవుని ఆజ్ఞను బట్టి ఎన్ని పరిస్థితులు, ప్రతికూలతలు వచ్చినా దేవుణ్ణి చూస్తూ నిలిచి ఉన్నటువంటి ఆ వ్యక్తి ఇక ముందు కూడా ఆ దేవుని చూస్తూ అద్భుతంగా, అతీతంగా నడవగలడా? లేదా? నడవగలడు. ఎవరి మీద ఆధారపడి ఉంది? సౌలు మీద ఆధారపడి ఉంది. నీది నీ మీద ఆధారపడి ఉంటుంది, దేవుడి మీద ఆధారపడి ఉండదు. అర్థమైందా? సౌలు తన జీవితంలో ప్రతికూలత వచ్చింది, వస్తానే ఉంటాయి ప్రతికూలతలు. ఆ టైంలో అతడు భయపడుతున్నాడు. మనకు భయపడేటువంటి పరిస్థితులు వస్తాయి, కాదని కాదు. అలాగని యెహోషాపాతు కూడా భయపడే పరిస్థితి వచ్చింది, దావీదు కూడా భయపడే పరిస్థితి వచ్చింది. భయపడే పరిస్థితుల్లో కూడా దేవునిని బట్టి వాళ్ళు ధైర్యం వహించారు అని రాయబడి ఉంది. ఇప్పుడు సౌలు తన దేవుడి మీద ఉన్నటువంటి విశ్వాసము, తన దేవుడు యొక్క మాట చెప్పాడు కదా, అందుకని ఎంత ప్రతికూల పరిస్థితి వచ్చినా సమూయేలు కోసం నిలబడక్కర్లేదా? సమూయేలు రాక ఆలస్యమైంది, అవునా కాదా? ఇప్పుడు నిలబడక్కర్లేదా? నిలబడాలా, ధైర్యం వహించాలా అక్కర్లేదా? భయం వస్తుందా రాదా? ఎవరిని బట్టి ధైర్యం? ఈ రోజుల్లో మనకు కూడా చాలా భయాలు వచ్చేయలేదా? ఎవరిని బట్టి ధైర్యంగా ఉన్నాం మనం? లేకపోతే ఇప్పుడు ఎగిరిపోదాం ఎక్కడి నుంచి? సంఘంలోంచి కదా. ధైర్యం వహించాలి. ధైర్యం వహిస్తే సమస్య ఏమవుద్ది? ధైర్యం వహించినప్పుడు ఎవరిని బట్టి నువ్వు ధైర్యం వహిస్తున్నావో ఆ దేవుడు నీ చెయ్యి విడవడు. ఎవరిని బట్టి నీవు ధైర్యమును ప్రదర్శిస్తున్నావో ఆ దేవుడు నిన్ను త్రోసేయడానికి నరుడు ఏమాత్రం కాదు.
నా మీద ఆధారపడుతుంది, నా మీద ఆధారపడుతున్నాడు. ఇంత భయానకమైన పరిస్థితుల్లో కూడా నా కొరకైనటువంటి ధైర్యము కలిగి ఉన్నాడు అని దేవుడు ధైర్యపరుస్తాడు. హల్లెలూయా. కానీ ఇక్కడ మిస్టేక్ ఏంటో తెలుసా? భయపడిపోయాడు, వణుకుపోయాడు, ఏమేమి ఆలోచించేశాడు. భయపడిపోయాడు, వణుకుపోయాడు, ఏమేమి ఆలోచించేశాడు. ఈ తొందరలో చెయ్యరాని కార్యాలు చేసేసాడు. ఏమండి, కుక్క పని కుక్క చెయ్యాలి, గాడిద పని గాడిద చెయ్యాలి. లేకపోతే ఏమొస్తుందంట? తేడా వస్తుంది. ఎందుకంటే ఒక వ్యక్తి ఉన్నాడంట, బట్టలు ఉతుక్కునేటువంటి పనిలో ఉన్నాడంట. ఆ గాడిద మీద బట్టలు వేసి ఉతుక్కోవడానికి వెళ్ళడం అలా చేస్తాడంట. కుక్క కూడా ఉందంట ఆ ఇంట్లో. ఆ కుక్కని చక్కగా పెంచుతున్నాడు, విశ్వాసంతో ఉందంట కుక్క. ఒకరోజు ఏం జరిగిందంట? దొంగోడు వచ్చాడంట. ఎవరు వచ్చారు? దొంగోడు వచ్చాడంట. కుక్క ఏం చేయాలి ఇప్పుడు? మొరగాల. ఆమె ఏమో మొరగకుండా ఏం చేసిందంట? మౌనంగా ఉందంట. అంటే రాత్రి భోజనం పెట్టలేదంటే కోపం వచ్చిందనమాట యజమానుడి మీద. అలాగుందంట. పాపం ఈ గాడిదకి మాత్రం రోజు ఎడుతున్నాడంట. అందుకని గాడిద అరిసిందంట. గాడిద అరిస్తే, కుక్క అరిస్తే ఎవరో దొంగోడు వచ్చాడు అనుకుంటాడు. గాడిద అరిస్తే నిద్ర లేకుండా చేస్తున్నాడని కాసేపు అలాగే పడుకున్నాడు మత్తులోని. ఈలోపు దొంగ సక్క పెట్టుకుని వెళ్ళిపోయాడు. వచ్చి గాడిదని కొట్టేశాడు, నిద్ర లేకుండా చేస్తున్నామని. ఎందుకు? కుక్క అరవాలి, గాడిద అరవకూడదు. అంటే దేవుడు ఎవరికి ఏ పని పెట్టాడో ఆ పనులు ఉన్నాయి. అందుకని ఇప్పుడు ప్రవక్త ఏం చేయాలో దేవుడు చెప్పాడు, యాజకుడుగా ఏం చేయాలో దేవుడు చెప్పాడు, రాజు ఏం చేయకూడదో దేవుడు చెప్పాడు. ఇప్పుడు సమూయేలు పని ఏం చేస్తే ఎలాగా కదా? ఇప్పుడు ఈయన ఏమనుకున్నాడంటే, నేను యెహోవాను శాంతపరచాలి బలులు అర్పించి. అంటే ఇతను ఏమనుకుంటున్నాడంటే, దేవుణ్ణి శాంతపరిస్తేనే మాకు విజయం వస్తుంది. శాంతపరిచేటువంటి పాస్టర్ గారు ఇంకా రాలేదు, అందుకని నేనే ఆ పనిని చెయ్యాలి, సాహసంతో చెయ్యాలి అని ఆ పనులన్నీ ముగించేసాడు. శాంతపరిచేశాను, సమూయేలా శాంతపరిచేశాను యెహోవాని. నేను చాలా సాహసంతో నువ్వు చేయాల్సిన పని నేను చేసి శాంతపరిచేశాను. ఒక మాట చెప్పనా, రేఖ పాపం బ్లౌజులు కుడద్దంట. ఇప్పుడు నాకు బ్లౌజులు కుడతాను రాదు. ఇంకా అమ్మాయికి బ్లౌజ్ ఇచ్చాను నేను. ఆ అమ్మాయి అందా, అమ్మగారండి అవదండి అనర్లే, అవదండి అని అంది. అప్పుడు నేనేం చేశానంటే, ఆవిడకి అవదంటని సచ్యూతి గారి ఇంటికి వెళ్ళిపోయి మిషన్ ఎక్కేసాను. ఆ బ్లౌజ్ వేసుకోవడానికి పని చేద్దాం, పని చేయదు కదా, అదనమాట. ఈ బలులు ఇల్లయ్యా పని చేద్దామా, నాకు పని చేద్దాం. ఇప్పుడు ఆయన పని ఈయన చేసేసి ఆనందంగా వెళ్ళిపోయి సాహసము చేసి ఏం చేశాడంట? బలులు అర్పించాడంట. అవివేక పని చేసావు నువ్వు. ఆ బ్లౌజ్ నేను కుట్టేశాను, ఏ పని చేశాను? వేసుకోవడానికి పని చేస్తుందా? చీర కూడా పాడేయవలసి వచ్చింది పక్కకి. అవివేకపు పని చేసితివి అన్నాడా లేదా? ఏమంటే ఏదైనా తప్పు జరిగిపోయిందండి మన జీవితంలో, అవునా? జరిగిపోయినప్పుడు, తప్పు జరిగిపోయిందని చెప్పినప్పుడు, నిజంగా తప్పు మనకు కనబడినప్పుడు మనం ఎలాగ ఫీల్ అవుతాం? అయ్యయ్యో తప్పు అయిపోయింది, తప్పు జరిగిపోయింది అనుకుంటామా అనుకోమా? ఖచ్చితంగా అనుకుంటాం, అనుకోమా? ఇప్పుడు రేఖ ఉంది, వాళ్ళ అమ్మాయిని అంది, అమ్మా ఉప్పేయమ్మ కూరలోని అంది. పక్కన చక్కెర డబ్బాలో ఉన్న చక్కెర వేసింది. తీరా సుత్తులోకి ఏమైంది? కూర తీయగా ఉంది. అన్నం పెట్టుకున్నప్పుడు రేఖమ్మ అంది, ఏమి వేసాడు ఎంతగాని ఇందులో చక్కెర ఆడేసావా? అయ్యయ్యో అమ్మ, పక్కన ఉంది డబ్బా, చక్కెర వేసేసి ఉంటాను, అయ్యయ్యో అమ్మ సారీ అన్నదానికి ఎలా ఉంటుంది నీకు రేఖమ్మ? చక్కెర అడ్జస్ట్ అవ్వు, ఏమైందట్టి చక్కెర ఎత్తే అన్నదనుకో, దెబ్బకి 4 దెబ్బలు ఎద్ది. బుద్ధి ఉందా? ఏం మాట్లాడుతున్నావు అసలు? కూర అంతా చెడగొట్టి, అవునా? ఎగ్జాక్ట్గా సమూయేలు దగ్గర మాట్లాడేలా మాట్లాడలేదు ఈయన. అవివేకపు పని చేసావు, దేవుని మాటను నువ్వు మీరావు, మతి తప్పి ప్రవర్తించావు. నువ్వు చేసింది తప్పు, నువ్వు చేసింది పొరపాటు. అంటే అయ్యో నాదేమా, నాదా, నేను చేసిన తప్పయ్యా, పొరపాటయ్యా, తెలియక చేశానయ్యా, క్షమించయ్యా అన్న క్యారెక్టరా? ఇలాగే
చక్కెర ఎత్తే ఏమైంది, అడ్జస్ట్ అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. అప్పుడు వెంటనే సమూయేలుకు కోపం వచ్చింది. నేను అన్నాను కదా, ఆ రోజున హన్నా ప్రతికూలంగా మాట్లాడినటువంటి దైవజనుణ్ణి నా ఏలినవాడా అంటే శుభవచనాన్ని విడుదల చేశాడు. ఇక్కడ తేడాగా ఉన్నాడు. ఎవరో వెంటనే వాక్కు విడుదలైపోయింది. అక్కడ చూపిస్తాను ఆ మాట. 1 సమూయేలు గ్రంథం 13:11. సమూయేలు అతనితో నీవు చేసిన పని ఏమని అడిగాను. అందుకు సౌలు, జనులు నా యొద్ద నుండి చెదిరిపోటుయు, నిర్ణయ కాలమున నీవు రాకపోటుయు, ఫిలిస్తీయులు మిక్మాసులో కూడి ఉండుటయు నేను చూచి. ఏమాట్లాడాం ఇక్కడ? మీకు విడమరిచి అర్థమయ్యేలా చెప్తాను అమ్మా. చూడండి ఏమన్నాడు. అనుకూలంగా మాట్లాడా అంటే దాని అర్థం ఏంటంటే రేఖమ్మని అంటుందన్నమాట. ఎవరో, నువ్వు ఉప్పు డబ్బా పక్కన చక్కెర డబ్బా పెట్టుటియు. అర్థమైందా? నువ్వు ఉప్పు డబ్బా పక్కన చక్కెర డబ్బా ఎందుకు పెట్టావు? అందుకే వేసాను. ఇవ్వాల్సి వచ్చింది. అలా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మీకు ఇది మాట్లాడితే అర్థం అవ్వలేదు, కానీ ఇది మాట్లాడితే అర్థమైందా? ఇక్కడ చూడండి ఎలా మాట్లాడుతున్నాడు. చూడండి, నీవు చేసిన పని ఏమి అంటే రేఖ, నువ్వు చేసిన పని ఏంటని అడిగితే ఆయన చెప్తున్నాడు, జనులు నా యొద్ద నుండి చెదిరిపోటుయు అంటే ఇదొక కారణం, నిర్ణయ కాలాన నువ్వు రాకపోటుయు ఇదొక కారణం, ఫిలిస్తీన్ల మిక్మాసులో కూడి ఉంటుటయు నేను చూచి. అంటే ఉప్పు నువ్వు వేయకుండా నన్ను ఏమనుటయు, ఉప్పు డబ్బా పక్కన చక్కెర డబ్బా పెట్టుటయు, నీ పని నువ్వు చేసుకోకుండా నన్ను చేయమనుటయు కారణం. చూసావా? ఇక్కడ చెప్తే మామూలుగా పాపం జరిగింది చెప్పాడు అనిపించింది. మరి రేఖమ్మని తమ కుమార్తెని పెట్టి చెప్తే ఎలాగనిపించింది మనకి? 2 పీకాలు అనిపించింది కదా. ఊరికే వస్తుందండి దేవుడికి కోపం. ఎవరి మీద పెట్టాడు? నువ్వు రాకపోవటయు. అసలు నీ వల్లే ఉందయ్యా. నువ్వే గనక సమయానికి వస్తే నేనే గనక బలు అర్పిద్దునా, నువ్వే గనక భరోసాగా నా పక్కన నిలబడి ఉంటే నిర్భయుండైపోను. ప్రతికూలత రాకూడదా? ప్రతికూలత వచ్చును అనుకూలంగా ప్రవర్తించుట నేర్చుకో. అనుకూలంగా ప్రవర్తించుట రాకపోయినప్పుడు, తప్పు చేసినప్పుడు, దైవజనుని ద్వారా గద్దింపబడుతున్నప్పుడు దేవుని ఎదుట వణుకో, భయపడు, కనికరం వస్తుంది. ఆ ప్రియ, అమ్మా సారీ అమ్మా, తెలీదమ్మా, రెండోకి ఎలా ఉన్నాయని ఇస్తానమ్మా, అయ్యయ్యో కూరంతా చెడిపోయిందని బాధపడితే రేఖ తిడద్దా? పిచ్చి పిల్ల, ఫోన్లో ఈసారి అలా సీకు అంటదందా? నిజంగా గ్రహింపు లేకుండా ఉన్నాడు దావీదు. గ్రహింపు లేకుండా ఉన్నప్పుడు దేవాది దేవుడు నాతాను పిలిపించి నువ్వు ఎలా చేసావంటే ఆమె అక్కడలాగా కనబడుట వలన ఎలాగ చేయవలసి వచ్చింది అన్నాడా? తను ఆమె గనక అలాగుండకపోతే, నేనే గనక అలా చూడకపోతే ఇలా జరగకపోదు. దేవుడు నా కళ్ళు కుట్టుండొచ్చుగా. దేవుడు అనబడినోడు అలాగే వెళ్ళక్కర్ లేకుండా ఇలాగెళ్ళేలా చేయొచ్చుగా. పనికి మళ్ళీ మాట్లాడా చెప్పగానే. అంటే గ్రహింపు లేదు. ఎవరికే? దావీదుకి గ్రహింపు లేదని నాతాను ప్రవక్త గ్రహింపు కలిగేలా మాట్లాడుతున్నప్పుడు పాపము చేసి తినే. అవునా కదా? అయ్యా కేవలం నీకే విరోధంగా పాపం చేసి తిని దేవునికి కనికరం వచ్చిందండి. వెంటనే దేవుడు అన్నాడు, నువ్వు చావాలి దావీదా ఈ కార్యానికి, అయినను నేను నీ పాపమును పరిహరించి తినే. ఏమైంది? కృపను పొందుకున్నాడండి. కానీ ఇక్కడ మన భాషలో వరగడ్డంగా మాట్లాడాడు. మన భాష అంటాం కదా, ఎంత వరగడ్డమా అంటే ఏంటంటే బైబిల్ లాంగ్వేజ్ మూర్ఖత్వము. ఈ రోజున నీ దగ్గరికి వాక్యం వస్తున్నప్పుడు వరగడ్డంగా ఉన్నావా? మూర్ఖత్వాన్ని నగుపరుస్తున్నావా? భయం రావట్లేదా? వణుకు రావట్లేదా? అయ్యో తప్పు చేశాను అని గుండెలు బాదుకుని దేవుని పాదాల దగ్గర పశ్చాత్తాపడాలనేటువంటి ప్రేరణని కలగట్లేదా? ప్రమాద పంచుల్లో ఉన్న జాగ్రత్త. దేవుడు కనికరం కాదు నీ మీదకి దిగొచ్చేది, దేవుని కోపము శాపమై నిన్ను ఏలుబడి చేయడానికి అది ఆస్కారంగా నిలబడనే వద్దు. అందుకు నువ్వు అస్సలు అవకాశం వద్దు. ఏం చేశాడు? నువ్వు రాకపోవుటయు వాళ్ళు చీటుయు.
చూచి సాహసించి చేసి తిని అవివేక పని చేసావంటే అర్థం అవట్లేదా నీకు? చెయ్యరాని కార్యం చేసావంటే అర్థం అవట్లేదంటే అక్కడ ఏమన్నా మాట్లాడా? చాలా ఈజీగా తీసుకున్నాడు. వెంటనే అక్కడ ఏమని మాట్లాడుతున్నాడు? 13వ అధ్యాయం అందుకు సమూయేలు 13వ అందుకు సమూయేలు ఇట్లనెను, నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకపు పని చేసితివి. నీ రాజ్యము ఇశ్రాయేలీయుల మీద సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తలచుండెను. అయితే నీ రాజ్యం నిలవదు. యెహోవా తన చిత్తానుసారమైన మనస్సు గల ఒకరిని కనుగొని ఉన్నాడు. నీకు ఆజ్ఞాపించిన దానిని నీవు గైకొనకపోతివి గనుక యెహోవా తన జనుల మీద అతనిని అధిపతిగా నియమించును. అసలు దావీదులో ప్రవర్తించుంటే దైవజనుడి నోటగొండి ఈ మాట వచ్చిన అంటారా? ఏమొచ్చును? దైవజనుడు నోటగొండ దేవుడు కనికరం వచ్చు. దేవుడు కనికరించి దైవజనును నోటగుండా మాట్లాడుదుడు. అర్థమైందా? కానీ దేవుని కనికరం వచ్చేలా ప్రవర్తించాడా? దేవుని కనికరం నీ మీదకు వచ్చేలాగా నీ ప్రవర్తన ఉంటే నువ్వు బాగుపడతావు. దేవుని కనికరం నీ మీదకు వచ్చేలాగా నువ్వు ప్రవర్తించవలసినటువంటి విధానం ఏంటో తెలుసా? వాక్యం దగ్గరికి వస్తున్నప్పుడు వాక్యాన్ని చాలా జాగ్రత్తగా విను, గ్రహించుకో. పశ్చాత్తాపముతో నింపబడు. చేసిన తప్పు నీ వాక్యాన్ని బట్టి నీకు అర్థమవుతున్నప్పుడు, లేదా మనుష్యుడు నువ్వే అని దైవజనుల్లో నుండి దేవుడు నీతో సుస్పష్టంగా మాట్లాడుతున్నప్పుడు, నేనా పాస్టర్ గారు కదా అలాగే అంటారు, నేనా పాస్టర్ గారు కదా అలాగే అంటారు. వీళ్ళని అనమను అన్నావనుకో తేడా వస్తుంది. ఇది దేవుని వాక్యం. హల్లెలూయా. చూడండి, సౌలు ముక్కుసూటిగా మాట్లాడినప్పుడు వాళ్ళ మీద వీళ్ళ మీద పరిస్థితుల మీద స్థితిగతుల మీద వాటి మీద వీటి మీద కాబట్టే నేను ఇలాగా చేశాను అంటే దాని అర్థం ఏంటంటే నువ్వు తప్పు చేసావు. నేను అలా తప్పు చేసేవాడిని కాదు, అలాగా ఇలా జరగడం వల్ల ఇలాగా చేశాను. అదే దేవునికి ఇష్టం ఉండదు. ఏదైనా నీ ద్వారా దేవునికి విరోధమైనది జరిగిన వాక్యములో నుండి స్పష్టంగా తేటతల్లంగా నీతో మాట్లాడినప్పుడు నీవు హృదయాన్ని కఠినపరుచుకోకుండా తైలాభిషేకంగా భావించి దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడితే కనికరం కలిగిన మాటలు దేవుడు విడుదల చేస్తాడు. హల్లెలూయా. పరిష్కారాన్ని దేవుడు నీకు తెలియపరుస్తాడు. హల్లెలూయా. పశ్చాత్తాపంలోనికి దేవుడిని నడిపిస్తాడు. ఒప్పుకొని విడిచిపెడితే ధన్యురాలువు ధన్యుడు అవుతావు. కానీ ఇక్కడ సాకులు చెప్తున్నాడు. ఇందాక చెప్పాను కదా, రేఖ వెంటనే ఏం చేసింది అమ్మాయిని. ఇప్పుడు దేవుడు ఏం చేయాలి వెంటనే? మీరు ఎవరైనా అంటారా అయ్యి బాబు దీనికి కొట్టాలా అంటారా? ఎవరన్నా చెప్పండి అనరు. ఎందుకు? ఉప్పుకి చక్కెరకి తేడా తెలుతులేదు. అయినా కానీ వేసేసావు, వరగడ్డంగా మాట్లాడు, అది అందుకు కొట్టాలి. ఇప్పుడు దేవుడు ఏం చేశాడో తెలుసా? వేరొక్కరిని నేను కనుగొన్నాను. ఎంత గుండె పగిలేడవాలండి. కయీనుకు దేవుడు డిక్లేర్ చేసినప్పుడు కయీను ఏడ్చాడు. యాషావుకు దేవుడు డిక్లేర్ చేసినప్పుడు యాషావు ఏడ్చాడు. ఒక్క మాట చెప్పనా, అంత అతీతమైన ఆధ్యాత్మిక అనుభవం కలిగినోడు ఇప్పుడు దేవుడు దైవజనుడు ద్వారా నిన్ను త్రోసేసానని మాట్లాడుతుంటే అయ్యగారికి కన్నీరు రాలే. అది తేడా. ఏం రాలే? కన్నీరు రాలే. దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు నీ హృదయము వేదనతో నింపబడిందా? పశ్చాత్తాపంతో నింపబడిందా? నువ్వు బ్రతికినట్టే. కఠినపరచబడుతున్నావా? ఏమేమో ఆలోచించుకుంటున్నావా? నాకు ఇలాగే చెప్తారు అని అనుకుంటున్నావా? నీ పతనం స్టార్ట్ అయినట్టే. చెప్పాను కదా మీకు, యాషావు ఏడ్చాడు లేదా? ఎంత ఏడ్చాడండి గుండెలు బాదుకుని. కయీను ఏడ్చాడా లేదా?
ఎంత ఏడ్చాడండి గుండెలు బాదుకొని. ఒక మాట చెప్పనా, ఇస్కరియోతు యోధా కూడా ఏడ్చాడు. అంటే సౌలు ఎంత కఠినుడైపోయాడు. ఇంతవరకు సౌలులో ఎంత ఆత్మీయతను చూడగలిగాం, ఇప్పుడు ఎంత కఠినత్వాన్ని చూడగలిగాం. కఠినమైపోతున్నావేమో జాగ్రత్త, కఠినపరుచుకుంటున్నావేమో జాగ్రత్త. సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను, నిద్ర వద్దని చెప్పినా నిద్ర అవుతున్నావేమో జాగ్రత్త. ఇది అందులో కోణమే. అర్థమైందా? అంటే ఎంత ఆత్మీయుని ఎంతవరకు మనం ధ్యానం చేసుకున్నాం, ఎంత కఠినుడిని ఇప్పుడు మనం ధ్యానం చేసుకుంటున్నాం. అంటే అంత దేవునికి అతీతమైనటువంటి అనుభవం ఏమైంది? అయ్యో బాబోయ్! అంటే దేవుని వాక్యం దగ్గరకు వస్తున్నప్పుడు మన వాక్యానుసారంగా స్పందించవలసిన విధానం ఇది. స్పందించకపోతే మనంత కఠినాత్ములు ఎవరో లేరు అని అర్థం. ఎంత అద్భుతమో చూడండి. స్పందించలేదు, దావీదు స్పందించాడు, శాశ్వత కృపను పొందుకున్నాడు. స్పందించలేదు అంటే టోటల్గా దేవుని వాక్యం మీద ఆధారపడి ఉంది నీ బ్రతుకు. నీకు అర్థమైపోద్ది. నీకు దేవుని వాక్యం చెప్తున్నప్పుడు కఠినపరచబడుతున్నావా, కన్నీరు విడుస్తున్నావా? దేవుని వాక్యం చెప్తున్నప్పుడు చెప్పాలి కాబట్టి వాళ్ళు చెప్తున్నారని అనుకుంటున్నావా? వాళ్ళలో నుండి దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అనుకుంటున్నావా? ప్రమాద పంచుల్లో ఉన్నానని గ్రహించగలుగుతున్నావా? అయితే నువ్వు బాగుపడతావు. లేకపోతే నీ ఆధ్యాత్మికమైన పతనం స్టార్ట్ అవుతుందని అక్కడ అర్థం చేసుకో. ఇప్పుడు చూడండి, ఆధ్యాత్మికమైన పతనం స్టార్ట్ అయింది. ఆధ్యాత్మికమైన పతనం స్టార్ట్ అయిందని చెప్పడానికి ప్రధానమైన మెట్టు, నువ్వు దేవుని వాక్యం వినడానికి వచ్చి ఆ వాక్యాన్ని దేవుని ఆత్మతో వింటున్నావా లేదా, వాక్యానికి స్పందిస్తున్నావా లేదా. ఇదొక్కటి గుర్తుపెట్టుకోండి. వాక్యానికి స్పందించాడా? స్పందించలేదు. నేను అంటాను పతనం స్టార్ట్ అయింది అతనిది. పతనం స్టార్ట్ అయ్యింది కాబట్టే నెక్స్ట్ దేవాది దేవుడు మరి యొక్క ఆజ్ఞ లేదా మరి యొక్క మాట సౌలుతో దైవజనుడు ద్వారా చెప్పినప్పుడు పతనం అక్కడ స్టార్ట్ అయింది కాబట్టి పతనం వైపుకు అడుగులు ముందుకు వేస్తున్నాడు సౌలు. మరలా సౌలుకు సమూయేలు ద్వారా దేవుడు చెప్తున్నాడు, అమాలేకీయులను నువ్వు హతం చేయి, ఎవరిని కూడా నువ్వు వదలొద్దు, నిర్దాక్షిణ్యంగా నువ్వు వాళ్ళని చంపే అన్నప్పుడు పతనానికి అడుగులు వేస్తున్నటువంటి ఇతను పతనంలోంచి బయటికి రాలేదు కదా. మరి పతనావస్థ నుంచి బయటికి రావడానికి నిదర్శనం ఏంటి? చెప్తున్న వాక్యానికి స్పందించడం, కన్నీరు విడవడం, ఒప్పుకోవడం, విడిచిపెట్టడం, భయముతో బ్రతకడం, అది లేదు కదా. అందుకని నెక్స్ట్ స్టెప్ ఎలాగేస్తాడు చెప్పాలి మీరు. పతనానికి మొదటి అడుగు పడింది, ఇప్పుడు పతనానికి 7 అడుగు పడద్ది. అర్థమైంది? పతనానికి 2 అడుగు పడింది. ఇప్పుడు దేవుడు అంత అద్భుతంగా చెప్తే ఇక్కడ కూడా ఏం చేశాడు? అగగును విడిచాడు, కొవ్విన వాటిని తెచ్చి షెడ్డులో, దోళ్ల షెడ్లో కట్టాడు. అంత అయిపోయింది. నేను నెరవేర్చితిని ఫీలింగ్. ఇవన్నీ మీకు విడదీస్తాను, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. నేను నెరవేర్చితిని. జై సూచకం ఎగరేసాడంటే జెండా, రివ్వున సాగే జెండా ఎగరేసి వచ్చాడు. ఇంతకే సమూయేలుకి దేవుడేమి ఇక్కడ జరిగిందంతా బయలుపరిస్తే ఈయన అక్కడికి వెళ్తే అక్కడ లేడు, వచ్చేసాడు ఇంటికి. ఇప్పుడు సమూయేలు ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళితే ఈయన డైలాగులు వేస్తున్నాడు. దైవజనుడు దీవించాలి కదా, ఈయన రివర్స్లో దీవించేసి శుభ సూచకం ఎత్తి మాట్లాడుతున్నాడు. దైవజనుడా, మీకు అర్థం అవడం కోసం, నీ ద్వారా దేవుడు నాకు ఏ ఆజ్ఞ ఇచ్చాడో ఆజ్ఞను నేను నెరవేర్చితిని అన్నాడు. ఈయన అన్నాడు, నెరవేర్చితివా అంటే అందులో చాలా అర్థం ఉంది. నెరవేర్చితిని అంటే నెరవేర్చితివా, రంకిలేంటి బాబు, వినబడిపోయా నీకు? మరి వినబడకుండా చేయలేం కదా. మరి
రంకులేంటేంటి మాదోళ్లే అని అన్న సమయానికి అక్కడ అర్థమైపోయింది. అందుకే నోరు మూసుకుని ఉన్నాడు. ఇక నీవు మాటలాడ పని లేదు. గడిచిన రాత్రి దేవుడు నాకు బయలుపరిచాడు నీ దందా అంతా అన్నాడా లేదా? భయపడ్డాడు. అప్పుడు పాస్టర్ గారికి నిజం తెలిసిపోయింది. కొంతమందికి పాస్టర్ గారు తెలిసిపోయిందన్న భయం ఉండదు. తెలిసిందా? తెలిసిపోయింది కదా, ఇంకెందుకులే, మొత్తాన్ని మానిపడేద్దాం, పతనానికి పోతావా? పాస్టర్ గారికి విషయం అంతా దేవుడు చెప్పేశాడు, విషయం అంతా తెలిసిపోయింది, నీ దందా అంతా దేవుడు చెప్పేశాడంటే ఇక్కడ కూడా కారణాలు, ఈయన గారికి కారణాలు బాగా కనబడతాయి. సమయోచితమైన జ్ఞానం, లౌకిక జ్ఞానం స్టఫ్ వద్దన్నా ఉంది. ఇంత మన భాష తొట్టుడు. ఏమంటున్నాడో తెలుసా? అక్కడేమో నువ్వు రాకయు, వాళ్ళు పారిపోయి, ఇన్ని కారణాలు చెప్పాడా? ఇప్పుడేమన్నా తెలుసా? దేవునికి బలులు అర్పించాలని జనులు చెప్పారు. జనులు సముద్రంలో దూకేమన్నారు. అప్పుడు జ్ఞానోదయం అయిపోతుంది, దూకూడదు. కానీ ఏం చేశారంటే జనులు చెప్పారు. ఎందుకు? బలిసినవి క్రొవ్వినవి దేవాది దేవునికి ఇవ్వాలని చెప్పారయ్యా. నేనైతే అలా చేయకపోదును, జనులు చెప్పినందున చేయవలసి వచ్చి. ఏవో ఇక నీవు మాటలాడ పని లేదు, నిమిత్తం లేదు, మాట్లాడక. ఇంకా ఒకడు దేవుని ఆజ్ఞను గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు బలులర్పించుట వలన దేవునికి సంతోషం కలగదు. మూర్ఖత నగుపరుచుట మాయా విగ్రహాలను గృహ దేవతలను పూజించుటతో సమానం. ఇందాక ఒక మాట మాట్లాడాను నేను, మూర్ఖత్వం అని. అక్కడ ఏ తప్పు చేసావో తెలిసినా భయం ఉండదు వీళ్ళకి. అయ్యో తప్పు చేసావు అనుకోరు, ఏడవరు, కన్నీళ్ళు విడవరు, అగావులేసి బతుకుతూ ఉంటారు ఎదటోళ్ళ మీద. నువ్వు అలా చేయబట్టే నేను ఇలాగయ్యాను. అదేంటమ్మా రాత్రి కదా పాస్టర్ గారు పెద్దగా వాక్యం చెప్పి నోరు కాచుకోవాలని చెప్పారు, నువ్వు నా మీద పడినందుకే నేను నీ మీద పడవలసి వచ్చింది, లేకపోతే ఇలాగ ఉండదు కదా. ఇదే నా వాక్యం. అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు అక్కడ దైవజనుడు ద్వారా. మరల రెండో వారు మాట్లాడుతున్నారు. నీవు యెహోవా ఆజ్ఞను విసర్జించితివే, నిన్ను దేవుడు విసర్జించాడు. ఏడ్చాడా? పతనానికి రెండో మెట్టు ఏడవలేదు. ఇతను ఏడుపోటు ఉందండో. ఆ ఏడుపేట తెలుసా? నా డిగ్రీకి భంగం వచ్చేసేలాగా ఉంది ఇప్పుడు. ఏంటయ్యా నీ డిగ్రీకి భంగం వచ్చేసేది ఇప్పుడు అంటే, నా మీద కోపంగా ఉండు, తర్వాత నుంచి నీ వైఖరి మార్చుకో, ఇప్పుడు మాత్రం నాతో వచ్చేసి నా సీ పైకెత్తు, నా పక్షంగా ఏం చేయి, నా చేయి పైకెత్తు, విజయ సూచకం ఎగరేయి నా పక్షంగా, విజయోత్సవం ప్రకటించు నా పక్షంగా. ఈయన కోపంతో నేను రాను, పట్టుకొని రాకపోతే కుదరదు, సిరిపోయింది. రాకపోతే కుదరదు. అసలు దైవజనుడి దగ్గరికి వెళ్ళడానికే వణుకు ఈయనకి, దైవజనుడి దగ్గర నిలబడడానికే వణుకు. ఇప్పుడు దైవజనుడిని కుదరదని వస్త్రం పట్టుకొని చిరిగిపోయిందని పాస్టర్గా చూసుకుంటే అది ఏం చూసుకుంటావులే అన్నట్టు, రా ముందురా. ఏమండి, పతనానికి రెండవ పెట్టు. నువ్వు దేవుని వాక్యం నీ దగ్గరకు వస్తూ ఉన్నప్పుడు నీకు జ్ఞానోదయం అవ్వట్లేదా? పతనానికి నువ్వు స్టార్టింగ్లో ఉన్నావు, ఇంకెంత చెప్పినా నువ్వు అలాగే ఉన్నావా? పతనానికి రెండో మెట్టు మీద కూడా వెళ్ళిపోయావు. అంటే మనం మొదట పార్టు ఆయన్ని ఎంత అతీతంగా ధ్యానం చేసుకున్నాం, రెండవ పార్టు అన్ని రివర్సే. అప్పట్లో దైవజనుడు దేవుని వాక్యానికి అనుకూలమైతే, ఇప్పట్లో దేవుడికి దైవజనుడికి దేవుని వాక్యానికి టోటల్గా రివర్స్ అన్నమాట. అంటే తిరిగిపోయాడు. ఇప్పుడు మనం ఏం ధ్యానం చేసుకుంటున్నాం? వేరొక ఆత్మ. మీరు జాగ్రత్తగా గమనిస్తే 10వ అధ్యాయంలో దేవుని అభిషేకం వచ్చినట్టుగా రాయబడిందా? ఇంకా కొంచెం ముందుకు వెళితే మనం యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి
యెహోవా యొద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చి అతన్ని విరిపించగా. ఇప్పుడు వేరొక ఆత్మ అంటే ఏంటో తెలుసా? దురాత్మ. వేరొక ఆత్మ. ముందు ఆయన పొందుకున్నది ఏ ఆత్మ? రెండవ మారు ఆయన పొందుకున్నది ఏ ఆత్మ? జాగ్రత్తగా అర్థం చేసుకోండి. దురాత్మ అంటే వేరొక ఆత్మను ఇప్పుడు పొందుకున్నాడు. ఈ ఆత్మగాక వేరొక ఆత్మ. అసలు వేరొక ఆత్మను పొందుకోవడానికి కారణం ఏంటి? వేరొక ఆత్మ వచ్చి అతనిని విరిపించడానికి కారణం ఏంటి? వేరొక ఆత్మ వచ్చి అతన్ని భ్రమపరచడానికి కారణం ఏంటి? వేరొక ఆత్మ వచ్చి అతనిని మోసం చేయడానికి కారణం ఏంటి? వాక్యానికి లోబడకపోవడం. జాగ్రత్త సుమ. అంటే వాక్యం ఎంత కెపాసిటీ కలిగింది. ఇక్కడ వాక్యం ఒకటి చెప్తుంటే ఇంటి దగ్గర ఒక వేషం వేస్తున్నావేమో నువ్వు, చేస్తా దెయ్యం పట్టుకుంటుంది. నువ్వు ఏ ఆత్మతో అభిషేకింపబడ్డావు? చివరి వరకు అదే ఆత్మతో ఉన్నానని అనుకుంటున్నావా? వేరొక ఆత్మ కూడా ఉంది నిన్ను అభిషేకించడానికి. ఇదేమో అభిషేకం అయితే అది అభిషేకమే. జాగ్రత్త గుర్తుపెట్టుకో. అంటే ఇప్పుడు చూడు, వేరొక ఆత్మతో నింపబడ్డానికి తినలో ఏమి దొరికింది? అవకాశం. వేరొక ఆత్మ ఇతన్ని పట్టుకోవడానికి, అంటే ఇతను పొందుకున్న ఆత్మగాక వేరొక ఆత్మతో నింపబడడానికి ఇతని దగ్గర ఒక ఆహ్వానం వేరొక ఆత్మకి దొరికింది. అంటే లీగల్గా దొరికింది, ఇల్లీగల్ కాదు. మళ్ళీ లీగల్ అంటే దేవుడి దగ్గర నుంచే. అంటే నీకు ఎప్పుడు ఆహ్వానం పలుకుతావు నువ్వు? ఆ ఆత్మనే. దేవుని వాక్యం నీ దగ్గరకు వస్తున్నప్పుడు ఏమరు పాడుతూ ఉన్నావా? జాగ్రత్త. వాక్యం చెబుతూ ఉన్నప్పుడు గ్రహింపు లేకుండా ఉన్నావా? జాగ్రత్త. హెచ్చరింపబడుతున్నప్పుడు హెచ్చరికను స్వీకరించక ఉన్నావా? జాగ్రత్త. సుస్పష్టంగా దేవుని వాక్యం నీతో మాట్లాడుతున్నప్పుడు నిన్ను ప్రేమించిన దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, బాబోయ్ సెటరేట్ అవ్వాలి, ఇది తైలాభిషేకం అని అనుకోలేకుండా ఉన్నావా? జాగ్రత్త. మరుక్షణం నీవు పొందిన ఆత్మగాక ఆత్మతో నీవు నింపబడతా. వేరొక ఆత్మతో నింపబడితే ఎటువంటి పరిస్థితులు, ఎటువంటి స్థితిగతులు, ఎటువంటి స్వభావం, ఎటువంటి తీరు, ఎటువంటి వ్యక్తిత్వం, ఎటువంటి నైజం నీలో ప్రదర్శింపబడుతుంది అనేది నువ్వు జాగ్రత్తగా చూసుకొని పరిశీలన చేసుకుంటే అసలు దేవుని ఆత్మ ఉందా మనలో, దెయ్యం ఆత్మ ఉందా అనేది మనకు అర్థమైపోద్ది. ఇప్పుడు చూడండి, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇప్పుడు వేరొక ఆత్మ చేత ఇతను ఏమయ్యాడు? నింపబడ్డాడు. వేరొక ఆత్మ చేత నింపబడినప్పుడు జరిగినటువంటి పరిణామాలు ఎలా ఉన్నాయి? అంతవరకు మొదటి పార్ట్ చూసామే, సెకండ్ పార్ట్ కూడా చూసామే. ఇప్పుడు థర్డ్ పార్ట్లోకి వస్తే, దావీదు అభిషక్తుడు, దావీదు ఆత్మీయుడు. అసలు దావీదు అనబడినటువంటి వాడు ఎందుకు సౌలు ఎదుట నిలబడ్డాడు అంటే, సౌలుకు వేరొక ఆత్మ వచ్చి విరిపిస్తున్నప్పుడు సౌలును విడిపించడం కోసం ఆత్మీయుడని ఎరిగి దావీదును తీసుకొచ్చి సౌలు ఎదుట అప్పగించారు. ఈ విషయం సౌలుకు తెలుసా అంటే తెలుసు. సౌలా, దావీదు ఎందుకయ్యా నీ ఎదుట సితారా వాయిస్తున్నాడంటే, నేను వేరొక ఆత్మ పట్టినప్పుడు నాట్యం ఆడుతూ ఉంటాను. ఇళ్లల్లో కొంతమంది భర్తలో వేరే ఆత్మ పట్టినప్పుడు నాట్యం ఆడుతూ ఉంటారు, పిల్లల మీద, భార్యల మీద. ఇంట్లో వేరొక ఆత్మ పట్టినప్పుడు తల్లులు భర్తల మీద, పిల్లల మీద ఏం ఆడుతూ ఉంటారు? నాట్యం. వేరొక ఆత్మ పట్టినప్పుడు పక్కింటోళ్ళ మీద ఏంటి? నాట్యం. వేరొక ఆత్మ పట్టినప్పుడు ఎదురింటోళ్ళ మీద ఏంటి? నాట్యం. వాళ్ళు గుసగుసలు గుణా 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 గుణ వినబడిపోతున్నట్టు ఫీలింగ్. వాళ్ళు నీ కోసం మాట్లాడుకోవట్లేదు. అద్భుతం ఏంటంటే, ఏ ఆత్మ పట్టింది నిన్ను? వాళ్ళు నవ్వుతుంటే నీకు వేరేగా అర్థమైపోద్ది. వాళ్ళు అక్షరం తుమ్ము ఉమ్మేస్తాయి నీ మీద. అంటే వేరే ఆత్మ పట్టినప్పుడు నీకు ఎలా కనిపిస్తుంది? ఇది రివర్స్. మొదట దేవుని ఆత్మ పట్టినప్పుడు, దేవుని ఆత్మతో నింపబడినప్పుడు, దేవుని అభిషేకంతో నింపబడినప్పుడు దేవుడు, దేవుని వాక్యము, దైవజనుడు,
దేవునికి అనుకూలమైన ప్రవర్తన. ఎదురుగుండా అన్నారండి పనికి మాలినోళ్ళు అంటాళ్ళు, ఇతడు మనల్ని ఆడతాడా? చెవిటోండి నేను, నాకేం వినబడలే, మీరేం చెప్పకండి, నేను విన్ను. చెప్పుడు గుట్టు మాటలు ఈయన వేరొక ఆత్మ పట్టిందనుకో, అన్నాను కదా నా గురించే, అన్నాను కదా ఆ నవ్వు నా గురించి, ఆ ఉమ్ము ఆ పిల్లను కొట్టేస్తుంది చూడు నా మీద ఉన్న కోపంతో. ఇవన్నీ ఉన్నాయా? జాగ్రత్త, విశాఖం ఎక్కువైపోయింది. ఏం చూడగలుగుతున్నామో తెలుసా? మేలు చేయడానికి వచ్చినటువంటి వ్యక్తి అండి దావీదు. మేలు చేస్తున్నాడండి దావీదు సౌలుకి. అయితే ఒక సందర్భం మీ అందరికీ తెలుసు. ఆ సందర్భంలో గొలియాతు వచ్చి ఎవడో వస్తాడో రండిరా అన్నప్పుడు రోషంతో దావీదు నిలబడి ఫిలిష్తీయుడైనటువంటి గొలియాతు తల తెగ నరికి విజయోత్సవంతో వస్తుంటే అయ్యగారికి వేరే కనబడిపోతున్నాయి. వేరే అభిషేకం కదా. నేను నా ముఖాంతరంగా మీరు పొందుకున్న ఆత్మగాక వేరొక ఆత్మ. సమూయేలు అనబడేటువంటి దైవజనుడు ముఖాంతరంగా సౌలు పొందుకున్నది పరిశుద్ధాత్మ, అతని ముఖాంతరంగా పొందుకున్న పరిశుద్ధాత్మగాక వేరొక ఆత్మతో విరిపింపబడుతున్నాడు ఎవరో. అందుకే పౌలేమన్నాడు, మీరు పొందని వేరొక ఆత్మ. ఈ నాట్యాలు ఉంటాయి అన్నమాట, ఈ డ్యాన్స్ డిస్కో ఉంటుంది. ఇప్పుడు ఈయనకి ఏం అర్థమైపోతుందంటే సౌలుకు 1000 కొలది, దావీదుకు 10,000 కొలది అంటే కసక్కరస్. అదేంటి బాబు అప్పుడు బాగున్నట్టున్నావు? పనికి మాలిన వాళ్ళు అందరూ గుంపులుగా నిలబడి గ్రూపులుగా నిలబడి నీకోసం చెప్పుకుంటే నేను చెవిటి వాడిని, నాకేం వినబడతలేదు అన్నా. అందమైన పాట కూడా అలా వినబడుతుందా బాబు? వేరొక ఆత్మ. ఏ ఆత్మ మీది? జాగ్రత్త సుమా, ఏ ఆత్మతో నడిపింపబడుతున్నావు? ఈ ఆత్మతో నడిపింపబడి ఇంట్లో లింకులు. నువ్వు వెళ్తావా? గాజులు వేసుకున్నావా? వెళ్తావా? మగోడు కదా, నేను మగోడిని కాదు, నువ్వే మగోడు వెళ్ళిపో అనాలి. ఇప్పుడు ఆత్మ నన్ను ఇంత ఎలాగంటుంటే మాట్లాడుతుంటే పౌరుషం రావట్లేదు. దేవుని ఆత్మ నిన్ను అలా నడుపుద్దా? దేవుని ఆత్మ నిన్ను రేపుద్దా? దేవుని ఆత్మ దేవుని వైపుకు చూడడానికి నిన్ను బలపరుస్తుంది. దేవుని ఆత్మ దేవుని వలన ధైర్యం పొందుకొని విజయాన్ని సంపాదించుకోవడానికి నిన్ను నడిపిస్తుంది. కానీ ఇక్కడ 1000 కొలది నాకా, 10,000 కొలది వాడిక. అయ్యా సౌలయ్య గారు ఒక్కసారి ఆగండి, నేను మీతో మాట్లాడతాను. ఏమిటి? కాదయ్యా, అతనికి మేలు చేసినాడా కీడు చేసినాడా? మేలే. నువ్వు భయపడిపోయి వెనక్కి వెళ్ళిపోతున్నావు. నీ సైన్యం అంతా నీ వెనకాల ఉంది, నువ్వు వెనక్కి వెళ్ళిపోతుంటే వాళ్ళు మరి వెనక్కి వెళ్ళిపోయారు. 40 రోజుల నుంచి గోల. వాడేమో సైన్యములకు అధిపతి యెహోవాని ఆడుకుంటాడా, మాట్లాడతాడా, సైన్యం కోసం తిరస్కరిస్తాడా? అసలు దావీదు చేసింది కరెక్టా తప్ప? మనందరూ కరెక్ట్, సౌలు రాజుకి మాత్రం తప్పు. అసలు వీళ్ళందరూ పాట పాడింది న్యాయమా కాదా? మనందరికి న్యాయమే. వేరొక ఆత్మను పొందుకున్న వాడికి మాత్రం అన్యాయం. అయ్య బాబోయ్, చాలా అన్యాయం అండి. రాజునే నన్ను పక్కనెట్టి 10,000 10,000 అంటారా? అయ్యయ్యయ్యో, జాగ్రత్త. న్యాయం అన్యాయంగా కనబడుతుందేమో నీకు. జాగ్రత్త, మేలు కీడు కింద అనిపిస్తుందేమో నీకు. జాగ్రత్త, మంచి చెడు అనుకుంటున్నావేమో. జాగ్రత్త, నీ మేలు కోరుకున్న వాడిని నీ కీడు కోరుకుంటున్నాడని భ్రమపడుతున్నావేమో. ఈ ఆత్మ భ్రమపరిచాత్మ, ఈ ఆత్మ మోసగించాత్మ, ఈ ఆత్మ నిన్ను వెరిపించాత్మ. ఇది దేవుని ఆత్మ కాదు, దురాత్మ, వేరొక ఆత్మ. మేలు చేసినోడు ఇప్పుడు ఎలా కనబడుతున్నాడు? కీడుకరంగా. మంచి చేసినోడు ఇప్పుడు ఎలా కనబడుతున్నాడు? చెడ్డగా. ఇశ్రాయేలు జనాంగానికి విజయం తెచ్చినోడు ఇప్పుడు ఏం కనబడుతున్నాడు? ఎలా కనబడుతున్నాడు? నా మేడ మీద తలకాయ తీసేస్తాడు. ఎలా కనబడుతున్నాడో తెలుసా? గొప్ప విజయంతో మెడ తల నరికి తెగ నరికి విజయోత్సవంతో వస్తుంటే ఈ వేరొక ఆత్మ కలిగిన సౌలుకి
రాబో రోజుల్లో నా మేడ కూడా ఇలాగా. అయ్య బాబు, నాకు కూడా వాక్యం చెప్పినప్పుడు పాస్టర్ గారు మీల కోసమే చెప్తారా? నా కోసమే, నా కోసమే. కూర్చొని ఎత్తలేదు, నిలబడెత్తలేదు ఇల్లు అసలు నన్ను మానబడేస్తాను. ఇదేం ఆత్మమ్మా అమ్మా, వేరొక ఆత్మేనా? నాకు కనబడుతుందండి ఈయనకి. ఇప్పుడు 6 మూరల జానుడు ఎత్తుగలిగిన వాడి తల తెగనరికాడు. రేపు నేనే. ఎందుకు తెలుసా? ఆ స్థానాన్ని అతడు ఆశిస్తున్నాడు. ఏ స్థానాన్ని? రాజరికాన్ని, సింహాసనాన్ని. భ్రమపరుచు ఆత్మ, మోసపరుచు ఆత్మ, విరిపించు ఆత్మ, ఇది వేరొక ఆత్మ, ఇది దురాత్మ. దావీదులో లేని దాన్ని దావీదులో ఉందని చూపిస్తుంది. అనుమానము పుట్టిస్తుంది, వంచిస్తుంది, మోసం చేస్తుంది. ఫిక్స్ అయిపోయాడండి. వేరొక ఆత్మతో నింపబడినటువంటి సౌలు ఏమైపోయాడు? మేలు చేసిన వాడి యొక్క మేలును తలపోసుకుంటున్నాడా? అతడు ఇచ్చిన విజయాన్ని తలపోసుకుంటున్నాడా? అసలు అతనికి దేవుడే తోడై ఉన్నాడా కాబట్టి అద్భుతంగా శత్రువు యొక్క తలను తెగనరికాడని దేవుని పక్షంగా ఆలోచిస్తున్నాడా? దేవుడు తోడే లేకపోతే ఈ చిన్నోడు వలన ఏమి సాధ్యం అనుకుంటున్నాడా? మబ్బు కలుగుద్ది, జాగ్రత్త. అస్సలు మంచిగా ఆలోచించనివాడు. ఏమంటే ఆలోచించాలంటే ఎంత మంచిగా ఆలోచించవచ్చండి దావీదు గురించి. ఒక్కటైనా మంచిగా ఆలోచించాడా? నీకు మేలు చేస్తున్నాడు, అందులో మేలు ఎతకో. నీ పక్షంగా యుద్ధం చేశాడు ప్రాణానికి తెగించి, అందులోని ఎతకో. తల నీ దగ్గరికే పట్టుకొస్తున్నాడు, అందుకని ఎతకో. నీకేం కనబడుద్దంటే నెక్స్ట్ నేనే, నా సింహాసనం నెక్స్ట్ ఈడికే, నా చాప్టర్ క్లోజ్, ఈడి చేతుల్లోనే చచ్చిపోతాను నేనైతే. ఎక్కడికి పెట్టేసిందండి? ఎక్కడికి అనుమానం పెట్టేసింది? ఎంత వంచింది, ఎంత మోసగించింది. నిజంగా దావీదు అలాంటాడా? కానీ ఇతని దృష్టిలో దావీదు అలాంటాడు. ఈ దురాత్మ ఏం చేసిందో తెలుసా? వేరొక ఆత్మ ఏం చేసిందో తెలుసా? అతనుండి దేవుణ్ణి ఆరాధిస్తుంటే అతనిలో ఉన్న ఆత్మకే గలిబిలి అయిపోతుందని, ఈ గలిబిలి అస్సలు మాకు సెట్ అవ్వట్లేదు, ఏ కారు వచ్చేస్తుంది. అందుకని ఈ స్థితికి కారణమైన దావీదుని ఏం చేయాలి? దూరం చేయాలి. అబ్బబ్బబ్బా, ఎంత టెక్నిక్ సంగమా! ఉన్న మాటను ముక్కుసూటిగా మాట్లాడుతున్న దైవజనుడు నీకు ఉండటం క్షేమం. ఆ దైవజనుని వీడిపోతున్నావా? సైతాను గాడి యొక్క అస్త్రము, కుట్ర. ఎందుకు? నీ పతనానికి, నీ పతనానికి. అర్థమైందా? ఇప్పుడు ఏం చేసాడమ్మా? దావీదు మీద విషపు చూపు నిలిపాడు. దావీదు నా సింహాసనం కాక దేనిని కోరుకుంటాడు? అసలు దావీదు ఎంత అలాంటోడు! 6 మూరల జానడు ఎత్తుగలిగినోడు, తల తెగ నరికినోడు. నేనెంతటోడిని. ఇప్పుడు నుంచి ఏం చేస్తావు? ఈటి విసురుతా. ఒకసారి ఈటి విసిరేటువంటి సందర్భంలో 2 మార్లు ఈటి విసిరితే 2 మార్లు తప్పింపడ్డాడు దావీదు. నెక్స్ట్ ఇంకొకసారి 1 మారు ఈటి విసిరితే ఆ 1 మారు తప్పింపబడ్డాడు. ఈ నీచుడు వేరొక ఆత్మతో నింపబడిన ఈ సౌలు ఏమని ఆలోచిస్తున్నాడో తెలుసా? నా కూతుర్ని పెళ్లి చేస్తా, నా చేతుల్లో పడడం కంటే శత్రువు చేతుల్లో పడితే గొడవ ఉదిరిపోద్ది. అంటే నా చేతికి మట్టి అంటుకోకుండా ఎవరిని? దావీదుని తప్పించా. అయ్యయ్యో, అంత దౌర్భాగ్య దశలోకి దిగజారిపోయేవాడు సౌలు. వేరొక ఆత్మ. ఏ ఆత్మ? వేరొక ఆత్మ. వేరొక ఆత్మ చేసే కార్యాలు ఇవే. లౌక్యం, మోసం, కుట్ర, పన్నాగం. ఏం చేస్తున్నది ఇది? కూతుర్ని ఇచ్చి పెళ్లి చేశాడు, అప్పుడు కూడా చంపడానికి తరుగుతున్నాడు. ఇంకా దావీదుకి అర్థమైపోయింది. ఈ విషయంలో కూడా నేను అక్కడే ఉంటాను, నా దేవుడు నాకు తోడని అనుకున్నారు కనుక ఈటే కసక్కని గుర్చేసుకుంటాం. జాగ్రత్త, దేవుడు నడిపిస్తాడు. అందుకని దావీదు ఏం చేశాడు? యోనాతానుతో చెప్పాడు, యోనాతానా, నీ తండ్రికి నేను ఏ అపకారం చేశాను? అంటే దాని అర్థం ఏంటి? ఎప్పుడు ఉపకారం చేశాను కానీ అపకారం చేయలే. అసలంటే నాకు గౌరవం,
అతని మీద ఉన్న అభిషేకం అంటే నాకు గౌరవం. ఏ రోజు కూడా అతను దురాత్మ చేత విరిపింపబడుతున్నాడని నేనే పక్క నుండి సితారా వాయించాను, కానీ ఎప్పుడు తను తక్కువ చేసి మాట్లాడలేదు. కానీ ఎందుకు నీ తండ్రి నా మీద విశ్వపు చూపు నిలిపాడు. యోనాతాన్ అంటాడు, ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళిపోవడం మంచిది, మా డాడీ తేడాగా ఉన్నాడు. ఏమి? వేరొక ఆత్మ. ఏమి? మరి ఇలా చెప్తే నిద్రపోకుండా ఉంటారని. ఏమి? వేరొక ఆత్మ. తల్లి ఉండదు, పిల్ల ఉండదు, నా ఉండదు, ఇంకా చెప్పనా, ఒక పరువు ఉండదు, ఓ ప్రతిష్ఠ ఉండదు. గుట్టంతా వేరొక ఆత్మ చేసే కార్యాలు. సమాధానంగా ఉండాలని ఉండదు. ఇప్పుడు కుమారుడు గ్రహించి మా డాడీ తేడాగా ఉన్నాడు, నువ్వు వెళ్ళిపో. అప్పటి నుంచి ఆయన కొండల్లోకి గుట్టల్లోకి వెళ్ళిపోతే చెప్పుకోవడానికి కూడా నీచం అనమాట. కొడుకుని అంటాడు పిలిచి, నువ్వెప్పుడు చూసినా ఆడెనకట్లు తిరుగుతావిట్రా, నా స్నేహితుడు నాన్న, నా బావ లేదు, స్నేహితుడు లేదు. బుద్ధి ఉందా నీకు? నెక్స్ట్ మన సింహాసనాన్ని దొంగిలించాలనుకుంటున్నాడు. కొడుకు అంటున్నాడు, అవ్వ అదేంటి నాన్న అంత నీచంగా ఎందుకు మాట్లాడుతున్నావు? దగ్గరుండి చూస్తున్నాను నేను. ఎవరిని? నువ్వు దగ్గరుండి చూసినా నాకు అలాగే అనిపిస్తుందే, వేరొక ఆత్మ. నీకు అలాగే అనిపిస్తుందా? మేలు చేసేవాళ్ళు కీడుకరంగా అనిపిస్తున్నారా? నీ కొడుకు చెప్తున్నా నీకు అర్థం అవ్వట్లేదా? నీ కూతురు చెప్తున్నా నీకు అర్థం అవ్వట్లేదా? నీ తల్లిదండ్రులు చెప్తున్నా అర్థం అవ్వట్లేదా? దైవజనుడు నొక్కి ఒక్కనించి నీతోటే దేవుని వాక్యాన్ని సూటిగా మాట్లాడుతున్నా, అర్థం అవుతుంది లేదా? అర్థం అవ్వట్లేదండి. వేరొక ఆత్మ. నీకు అర్థమవుదు, నీకు అర్థమవుదు. కుమారుడు చెప్తుంటే నీకు పక్క నుండి చూస్తున్నాను నాన్న, నీకు తెలియంది తెలుసు, నాకు నీకు తెలియంది నాకు తెలిసింది. చూడండి అమ్మా, వినరండి ఇళ్ళు. ఎవరు చెప్పినా వినరు. మాట్లాడుకోవడానికి దౌర్భాగ్యం, దరిద్రం ఏంటో తెలుసా? అగడగొట్టు దాని కొడుక, నీకు నీ తల్లి మానానికి సిగ్గే లేదు. మాట్లాడుతున్నాడు ఇక్కడ. అయ్యగారికి బూతులు పంచాంగం కూడా స్టార్ట్ అయింది. ఈ రోజున క్రైస్తవ సమాజమా, బూతులో మాట్లాడుతున్న వారు కోకోళ్ళలో పుసుక్కుని వచ్చేసింది. పుసుక్కుని వచ్చేద్దా నీకు? దేవుని ఆత్మతో ఉంటే నీకు బూతులు వస్తాయా? ఇదంతా మీకు అర్థమవుద్ది. ఈ వాక్యం మీకు అర్థమయ్యేలాగా దేవుడు మాట్లాడుతున్నారు. ఈ రోజున క్రైస్తవ సమాజం దేవుని ఆత్మ అనబడే పరిశుద్ధాత్మతో నింపబడిన వాడు బూతులు మాట్లాడ్డు. దేవుడు బూతులు మాట్లాడిస్తాడా? దేవుని ఆత్మ. కన్న కొడుకును కూడా చంపడానికి వెనక తీయక కన్న కొడుకు మీద ఈటు విసురుతున్నాడు. వినాలి, కన్న కొడుకు మీద ఏం విసురుతున్నాడు? ఈటు విసురుతున్నాడు. బూతులు మాట్లాడుతున్నాడు, చంపడానికి వెళుతున్నాడు, తరుముతున్నాడు. ఫలానా చోట ఉన్నాడు దావీదని అర్థమైంది. అంటే పిచ్చోడు అయిపోతున్నాడు. పిచ్చోడు. ఎవరి విషయంలో పిచ్చోడు అయిపోతున్నావు? నిన్ను విడిపించేవాడి విషయంలో. ఈ రోజున దైవజనుడు నిన్ను విడిపిస్తుంటే దైవజనుడి విషయంలో నువ్వు పిచ్చోడు అయిపోతున్నావు, పిచ్చిదాని అయిపోతున్నావేమో, అళ్ళ ముఖమే చూడను అన్నావేమో, పతనమే. జాగ్రత్త. ఎలా పిచ్చోడైపోతున్నాడు సౌలు? అతడును విడిపించేటువంటి దావీదు విషయంలో పిచ్చివాడు. ఎంత పిచ్చివాడు అంటే కొండల్లోకి అది పారిపోయాడు కదా సౌల. వదిలిపాడే, నేను వదలను. వేరొక ఆత్మ, నేను వదలను. ఏం చేస్తావు? సంపి పాతేసి వరకు వదలను నేను. కొంతమంది అంటారు చూడండి, మరిచిపోను అస్సలు, ఎప్పటి వరకు? కట్టుల్లో పెట్టి వరకు. చేసింది మరిచిపోతాను అనుకుంటున్నావా? గాయం ఎంత అయిపోయిందో తెలుసా? వేరొక ఆత్మ. ఏ ఆత్మ? జాగ్రత్త సుమ. అపకారాన్ని మనస్సులో ఉంచుకోదండి దేవుని ఆత్మ.
కానీ ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం చేసిన దాన్ని బట్టి నువ్వు ఊగిపోతున్నావంటే నీకు ఉన్నదే వేరొక ఆత్మ. జాగ్రత్త సుమ. వదలంట, పాతేసి వరకు వదలను. నువ్వు అక్కడ సరిపోవా, నేను అక్కడ సరిపోను. ఎందుకో 6 మూరల జానుడు ఎత్తుగలిగిన అక్కడ ఇస్తాడు. ఇప్పుడు నేను అక్కడిని వెళ్తే నా పని అయిపోద్ది. ఎంతమంది వెళ్తావు? 3000 మంది. అంటే ఒక్కడి నీకు 3000తో సమానమా? 3000 కాదు, 3001 మందితో సమానం. వాడు నేను కూడా ఉన్నాను కదా. అయ్యో, భ్రమపరుచు ఆత్మ, మోసగించు ఆత్మ, విరిపించు ఆత్మ. వెళుతున్నాడు. దావీదు ఏం చేశాడు? మనందరికి తెలిసిన విషయమే. అయ్యా, నీ వస్త్రపు చెంగు ఇదిగో ఇక్కడ ఉంది. ఆ విషయంలో కూడా నా హృదయం కొట్టుకుంటుంది. నేను మిల్నల్లి వంటి వాడిని కాదా, నేను ఏపాటోడిని, నేను కుక్క వంటి వాడిని. నీ మీద ఉన్నటువంటి అభిషేకాన్ని గౌరవిస్తున్నానయ్యా. నేను చంపాలనుకున్నప్పుడు నువ్వు నాకు దొరికినప్పుడే చంపేద్దును కదా నా కుమారుడా. ఆహా, ఏ ఆత్మ ఇది చెప్తాను. ఇది కూడా చెప్పేస్తాను, నీకు కన్ఫ్యూజ్ లేకుండా, వీళ్ళకి కన్ఫ్యూజ్ లేకుండా దేవుడు చెప్పిన మాటలన్నీ చెప్పేస్తాను. అంటే అప్పటికప్పుడు నా కుమారుడా, నాయనా దావీదా, ఎంత మంచోడు. ఆయన ఎప్పుడు మంచోడే. నీకే వేరొక ఆత్మ పట్టి చెడ్డోడు కింద కనబడ్డాడు. ఇప్పుడు దేవుని ఆత్మ వచ్చి ఎలా కనబడుతున్నాడు అంటే చూడండి, ఇలాంటి వాళ్ళకి దేవుని ఆత్మ వస్తే వెళ్తూ ఉంటుంది. పశ్చాత్తాపం వచ్చేద్ది, వెళ్ళిపోద్ది. తీర్మానం వచ్చేద్ది, వెళ్ళిపోద్ది. ఉంటే ఎలా ఉండాలి? ఉండలేం. జాగ్రత్తగా వినండి. ఇది అయిపోయింది. 24 అధ్యాయంలో జరుగుద్ది. ఇది 26 అధ్యాయంలో కూడా మళ్ళీ తరుముడు. నీవు నాకంటే అంటే ఇది భ్రమపరుచు. ఏ భ్రమలో ఉంచింది? నీతిమంతుడు నువ్వు, నాకంటే కూతి. మనం మాట్లాడుకుంటే కూత అంతా కొంచెం ఎవరో నీతి ఉంది. నేను ఎంత నీతివంతునో తెలుసా? నా మీద కొత్త ఎక్స్ట్రా పిసర ఉంది. నీతి వచ్చేది దీనికి, అవినీతి మళ్ళీ వెంటనే వచ్చేది. మీరు 24 చదవండి, 26 చదవండి. 24లో నాయనా, అద్భుతం ఏంటంటే దేవుడు చెప్పినప్పుడు కూడా కళ్ళకి నీళ్ళు రాలేదు దీనికి. ఇక్కడ మాత్రం ఏడిసేస్తున్నాడు. అర్థమైంది? ఇక్కడ ఏడుస్తున్నాడు. 26లో ఏడుస్తున్నాడు. నిన్ను ముట్టను, ఇంకా ఖచ్చితంగా నువ్వు ఇశ్రాయేలు జనాంగం మీద ఏమవుతావు? రాజు అవుతావు. నిన్ను తరమును, నిన్ను అలా చేయను, ఇలా చేయను. అంటే ఈ వేరొక ఆత్మ చేసేటువంటి పనులు ఎలా ఉన్నాయి? పతనానికి నడిపించేంత వరకు పట్టి పీడించాయి. ఆ తర్వాత ఫిలిస్తీన్లు రాబోతున్నారు. దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తుంటే ఊరీము ద్వారా కానీ ఇప్పుడు ఒక్క మాట, ప్రార్థన చేశాడా, పూజ చేశాడా? ఇక్కడ వరకు రాయబడి ఉంది. ఈ వేరొక ఆత్మ పట్టినాడు. రోజు పొద్దున్న లేచి ఏం చేశాడు? భోజనం దగ్గర, యుద్ధానికి వెళ్ళినప్పుడు, రాత్రి పడుకున్నప్పుడు పొద్దునకి లేగాలి కదా. ఏంటి ఇంత ఇలా చెప్పినా కూడా హల్లెలూయా, దేవునికి స్తుతి కలుగ్గాక. అందరూ చేతుల పైకి ఎత్తి హల్లెలూయా చెప్పండి. ఏమైంది ఇప్పుడు? నిద్రపోయిందా? అది అడుగుతులేదు నేను. ఏమైంది ఇప్పుడు? వాక్యంలోంచి ప్రార్థన ఉందా లేదా? ఎక్కడైనా వినాయక పూజ చేసాడా? లేదా వినాయక చవితికి వెళ్ళాడా? ఆరు దొడుకుతున్నాడా? లేదు. ఏం చేశాడు? నీ దేవుడు ఎవరమ్మా? సౌలు. నా దేవుడు యెహోవా. నీలో ఉన్న ఆత్మ ఏంటి? పరిశుద్ధాత్మ. మనకు బయలుపరచబడుతున్నది ఏంటి? వేరొక ఆత్మ. ఊరిము ద్వారా కానీ, దర్శనం ద్వారా కానీ, స్వప్నం ద్వారా కానీ అస్సలు పలకకూడదని నిర్ణయించుకున్నాడు దేవుడు. అతని పతనాన్ని డిక్లేర్ చేశాడు. ఆ తర్వాత ఏం చేశాడో తెలుసా? దేవుని వాక్యాన్ని బట్టి కర్ణపిశాచం కానీ, చిల్లంగితనం కలిగిన వాళ్ళు కానీ ఉండకూడదని దేవుడు చెప్తే, ఇతడు రాజు అయిన తర్వాత వాళ్ళందరినీ గెంటి పడేసాడు, ఈ పొలిమేరల్లో లేకుండా. అలాంటిది ఇప్పుడు అంటున్నాడు,
చిల్లంగోళ్ళు ఎక్కడన్నా ఉన్నారా? కర్ణపిశాచం కలిగిన వాళ్ళు ఎక్కడన్నా ఉన్నారా? ఉన్నారండి. పొలిమేరల్లోకి గెట్టేశారు కదా, మధ్యరకంగా వచ్చారులేండి, కొంతమంది ఉన్నారండి ఇక్కడ. అయితే నన్ను అక్కడికి తీసుకెళ్ళండి, మారు వేషంలో నేను వస్తాను, నాకు వేరు బట్టలు ధరింపజేయండి. వెళ్ళిపోయాడండి. ఎక్కడికి? అయ్యో బాబోయ్, నీకు ఒంట్లో బాగుంటలేదని మాంత్రి దగ్గరికి వెళ్ళిపోతావా? వెళ్ళారేటి? పోనీ ఎవరినన్నా తీసుకెళ్ళావా నువ్వు? నీకు భయం లేదు, నువ్వు తీసుకెళ్తావా? అంటే నీకు సత్యదేవుడు ఎవరో తెలుసు, కానీ నువ్వు తీయించుకోవడానికి, తాయిత్తు కట్టించుకోవడానికి ఎక్కడ తీసుకెళ్ళావు? మనకు సౌలు ఇలాగ అయిపోయాడు అని అనుకుంటుంటే మనకి ఏమైపోతుంది? జ్ఞానోదయం. మరి నువ్వు పక్కింటోళ్ళు తీసుకెళ్ళావు, ఎదిరింటోళ్ళు తీసుకెళ్ళావు, నీ ఇంటోళ్ళు తీసుకెళ్ళావు, రక్త సంబంధికులు తీసుకెళ్ళావు. అచ్చ బాబోయ్, ఎక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళిపోయాడండి సౌలు? భయం ఉందా? మళ్ళంటోళ్ళు చచ్చిపోతే చచ్చిపోతాం కానీ బాబోయ్ వెళతామా? ఎక్కడికి వెళ్ళాడు? నాకు తెలియక అడుగుతాను, తెలియకుండా వెళ్ళిపోయాడా? తెలిసే కదండి ఎక్కడికి గెంటేశాడు. తెలిసి ఎక్కడికి గెంటేశాడు? అస్సలు నా రాజ్యంలో చిల్లంగి వారి కానీ, కర్ణపిశాచం కలిగిన వారి కానీ ఉండడానికి వీలు లేదు. దేవుడు ఒక్కడే, సర్వశక్తుడు ఒక్కడే, వీటితో మాకు సంబంధం లేదు అని ఆ రోజు పెంట మీద పారబోసి పెంట దగ్గరికి వెళ్ళి ఎత్తుక్కున్నాడు. ఇప్పుడు దాని అర్థం అదే. పెంట దగ్గరికి వెళ్ళి ఎత్తుక్కుని ఎక్కడున్నాయి అన్నీ? అయ్యయ్యో పాడేసాను, జాయింట్లు కుళ్ళిపోయాయి, అయినా పర్లేదు చాలా బాగున్నాయి. అయ్యో బాబోయ్ భ్రమ. అందుకే అది భ్రమపరుచు ఆత్మ, అందుకే అది నిన్ను మోసగించే ఆత్మ, అందుకే అది నీ పతనాన్ని కోరుకునే ఆత్మ. అండి ఒక మాట చెప్పి నేను ముందుకు వెళతాను. మీరందరూ ఎవరండి? దేవుని యందు భయభక్తులు కలిగిన వాళ్ళేనా? అవునా? పక్కింటి ఆవిడికి అస్సలు ఒంట్లో బాగుంటలేదు. నువ్వు నిజంగా దేవుని బిడ్డవైతే ఏం చెప్పాలి? ఒక మాట అంటే నీకు అన్నీ తెలుసు కదా. తెలియలేని సంగతి నేను చెప్పట్లేదు, కొంతమంది తెలియదు, ఇప్పుడే తెలుస్తుంది. కొంతమంది అయితే అయ్యి బాబోయ్ తప్ప పొరపాట, అమ్మో తప్పు చేసాం అని అనుకున్న వాళ్ళు కూడా ఉండొచ్చు. కానీ ఇప్పుడు మనందరికీ తెలుసా లేదా? తెలుసా? పక్కింటి ఆవిడకి ఒంట్లో బాగాలేదు, నువ్వు వెళ్ళి పాస్టర్ గారి దగ్గర ప్రార్థన చేస్తాను అనడం సత్యమా కదా? సత్యమేనా? ఒంట్లో బాగాలేదా, గంగావతిలోని సిద్ధాంతున్నాడు, తీసుకెళ్తాను అనడం నవ్వు కింద ఉందా నీకు? ఎవరినన్నా తీసుకెళ్ళావా? వాళ్ళ పాపములో పాలిభాగస్తులు కాకూడదు. ఇంకెళ్ళారంటే నేను అంటాను, నీ నడిరెత్త మీద తిరుగుతున్నాడు, ఇంకా నీ పతనం కోసమే. అది ఆ మాత్రం జ్ఞానం లేదా? దేవుడు అంటే ఏంటో తెలీదా? నిష్ట అంటే ఏంటో తెలీదా? ప్రతిష్ఠిత సంకల్పం అంటే ఏంటో తెలీదా నీకు? చంటి బిడ్డవా తెలియకపోవడానికి? నీ నడినెత్త మీదకి ఎక్కి నాట్యం ఆడుతున్నది ఎవరో కాదు, నువ్వు. పాపములో పాలిభాగస్తురాలువు, పాలిభాగస్తుడు గనుకే నీకు డిక్లేర్ చేయబడింది, అంతే. కొంతమంది అండి జనాన్ని సంతోష పెడతారండి. నేను రాను అంటే ఏమన్నా అనుకుంటారేమో, నువ్వు కూరగాయల దగ్గర రానంటే ఏమన్నా అనుకుంటారని అనుకో. మాంత్రికుడి దగ్గర తీసుకెళ్తావు నువ్వు, లేదంటే తగ్గిపోతుందండి ఆయన దగ్గర. ఏమవుతుంది? తగ్గిపోతుందా? తగ్గిపోతే తీసుకుపోతావు, నిన్ను తీసుకుపోతాడు. మరి ఎక్కడికే? జాగ్రత్త సుమా. అన్నీ తెలిసినోడండి. అంటే ఈ ఆత్మ ఎలా నడిపిస్తుంది ఇతన్నే? అన్నీ తెలిసిన ఇతన్నే ఎక్కడికి? కర్ణపిశాచం దగ్గరికి, చిల్లంగితనం చేసే దగ్గరికి. మళ్ళీ ఇందులో ఏంటో తెలుసా? మా పాస్టర్ గారిని తీసుకురమ్మంటున్నాను నేను. అబ్బాబ్బా ఎంత అద్భుతం! ఓ పని చేయి, పాస్టర్ గారిని తీసుకెళ్ళి సిద్ధాంత దగ్గరికి. అంటే మీకు తెలుసా మొదటి నుంచి ఎవరో సమర్థించేసుకోవడం. నువ్వు రాకపోటీ వాళ్ళు ఎలాగొచ్చుటి నేను అలాగే వెళ్ళడానికి కారణమైంది తెలుసా? రెండోది జనులు తెలుసా? మరి మూడోది పాస్టర్ గారినే పైకి తెప్పిస్తున్నాను. ఎవరిని? ఇందులో పాస్టర్ గారు ఉన్నారండి, అందులో అశుభం లేదు. అంటే పాస్టర్ ఎవరో ముహూర్తం పెట్టేశారు. ఎవరో పంతులు గారు ముహూర్తం పెట్టేశారు తెల్లవారుజాము 4 గంటలకి. నువ్వు పాస్టర్ గారితో ఏం చేస్తున్నావు?
పాస్టర్ గారితోనేనండి. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, తెల్ల రిబ్బన్నేనండి, వైట్, పరిశుద్ధత గుర్తు. నల్లది కాదండి, పసుపుది కాదండి, పసుపు రాయలేదండి. అయ్యో, అంటే ఎంత అజ్ఞాన దశ, వివేక దశ, మందదశ. ఏ ఆత్మ? వేరొక ఆత్మ, వేరొక ఆత్మ. అంటే సెట్టింగులు. ఏంటి సెట్టింగులు? సెట్టింగులు దేవుడి దగ్గర సెట్ అవ్వవు. దేవుడు ఒక సెట్టింగ్ చెప్పాడు మనకి, అది వాక్యం అనే సెట్టింగ్. ఆ సెట్టింగ్లోనూ ఉంటే నువ్వు సెట్ అవుతావు. కానీ నీ ఇష్టం వచ్చినటువంటి సెట్టింగ్లో నువ్వు ఉంటే సెట్ చెదిరిపోద్ది. అస్సలు ఏమవదు, ఎట్టి పరిస్థితుల్లో మ్యాచ్ అవ్వదు. జాగ్రత్త సుమ. కన్న పిశాచం దగ్గరికి వెళ్ళాడు. ఏం జరిగింది? ఏంటి సౌలా నువ్వు చేసింది ఏంటి? పాస్టర్ గారినే, సమూయేలు పాస్టర్ గారు వచ్చారు. సమూయేలు పాస్టర్ గారు కోపం వచ్చింది. నన్నెందుకు తొందర పెడితే? ఆ రోజున దేవుడు ఏ మాట అయితే డిక్లేర్ చేశాడో, నీవు మారని కారణాన దేవుడు దానిని రూఢిపరుస్తున్నాడు. రేపటి దినం నువ్వు, నీ కుమారులు నాతో పాటు ఉంటారు. నాళ్ళు విరిగిపోయినాయి. ఎవరికే? సౌలుకి. ఏమంటే సౌలు జీవితం వేరొక ఆత్మ ఏం చేసింది? పతనం, విరిపించింది, మోసం చేసింది. ఏంటి మోసం? ఎందుకు విరిపింపబడ్డాడు? నేనో నీతిమంతుడినే. ఏంటి మోసం? పాస్టర్ గారిని పైకి తీసుకుని రమ్మనడానికే నేను ఎక్కడికి వెళ్ళాను? కన్నపిశాచం దగ్గరికి వెళ్ళాను. ఏంటి? నన్ను చంపేసి సింహాసనం మీద కూర్చుంటాడని నేను చంపడానికి తరుగుతున్నాను. ఎన్ని ప్రశ్నలు అడగండి మీరు. అనుకూలమైన వచనమే కానీ మరి ఏ వచనం చెప్పడం? ఎవరో అంటే కొంతమంది అండి మాటకి సెట్ చేసుకోవడానికి అంత ఫాస్ట్గా ఉంటారు. సెట్టింగ్ విషయంలో అసలు మాట మీద పండెవరో తప్పు నాదని ఒప్పుకోరో, ఎదటోడు తప్పు పడితే నీలో 100 తప్పులు ఉన్నాయి అని చెప్పారు రకం. ఈ రకం వేరొక ఆత్మ ఒప్పుకోదు, ఒప్పుకోనివ్వదు. వేరొక ఆత్మ విడిచిపెట్టనివ్వదు. వేరొక ఆత్మ పశ్చాత్తాప పడనివ్వదు. వేరొక ఆత్మ వేరే విధంగానే నడిపిస్తుంది. నేనే కరెక్ట్, నేను చేసేది కరెక్ట్, నేను మాట్లాడేది కరెక్ట్, నా ప్రవర్తన కరెక్ట్, నా తీరు కరెక్ట్, నా ఊహ కరెక్ట్, నా ఉద్దేశం కరెక్ట్, నా వైఖరి కరెక్ట్. టోటల్గా అతను కరెక్టా? మీకు మట్టుకు తాను కరెక్టా? ఈ రోజుల్లో కూడా కుటుంబంలో అందరికీ ఈ క్యాండిడేట్ తప్పు, ఆ క్యాండిడేట్ని నిలదీస్తే అందరూ తప్పు. ఆ క్యాండిడేట్ని నిలదీసామనుకో ఏమంటుంది తెలుసా? క్యాండిడేట్ నేనా కడిగిన ముత్యం, మీరు మీరు కడగబడని నాలో ఉన్నాయి లేని కూడా నీకే. ఒప్పుకోరండి వీళ్ళు మూర్ఖులండి. మూర్ఖత్వమును అగుపరుచువారు మాయా విగ్రహములు గృహదేవతలను పూజించుటను పాపముతో సమానమైనటువంటి పాపములో వేరొక ఆత్మతో నడిపింపబడుతున్న వాళ్ళు. మరి మధ్య మధ్యలో ఏంటండి ఏడుపులు? దావీదు మాట్లాడితే ఏమొస్తుంది దీనికి? ఏడుపు. దావీదుని ఏమని సంబోధిస్తాడు? నా కుమారుడా. అంటే మధ్య మధ్యలో ఏ మనస్సు చూస్తున్నాం మనం? కొత్త మనస్సు, క్రొత్త మనస్సు, నూతనమైన మనస్సు. అంటే దెయ్యం పట్టినోడు కూడా నూతనమైన మనసు వస్తుందా? దెయ్యం పట్టినోడు కూడా కొత్త మనసు వస్తుందా? దెయ్యం పట్టినోడు కూడా అంటే వేరొక ఆత్మతో నడిపింపబడినోడు కూడా దైవికంగా ప్రవర్తిస్తాడా? నాకు తెలియక అడుగుతాను, వేరొక ఆత్మ పట్టిన వాడిని కూడా దేవుని ఆత్మ పట్టుకుంటుంది అప్పుడప్పుడు. చెప్పగలరా? ఇప్పుడు దురాత్మ విరిపిస్తుంది అంటే వేరొక ఆత్మతో నింపబడ్డాడు. ఇప్పుడు పౌలు అంటారు మీరు పొందిన ఆత్మగాక వేరొక ఆత్మ. అంటే ఇప్పుడు సౌలు పొందిన ఆత్మగాక వేరొక ఆత్మ.
పరిశుద్ధాత్మ పొందుకున్నప్పుడు సౌలేంటి, వేరొక ఆత్మ అనబడే దురాత్మ సాతాను ఆత్మను పొందుకున్నప్పుడు సౌలేంటి అనేది సుస్పష్టంగా దేవుడు మనతో మాట్లాడాడు. అంటే మధ్యలో మంచి దైవ ప్రవర్తన కనబడద్దా? ప్రవచించే అనుభవం కనబడద్దా? ఒక మాట చెప్తాను మీకు. ఇప్పుడు దేవుని ఆత్మ అభిషేకం పొందుకున్న తర్వాత సౌలు ప్రవచించాడు. తెలుసా మీ అందరికి? అతనికి కొత్త మనసు వచ్చింది, ప్రవచించాడు. ఎప్పుడంటే నువ్వు పలానా స్థలానికి వెళ్ళు, అక్కడ ప్రవక్తల సమూహం ఉంటుంది, ఆ ప్రవక్తల సమూహం నిన్ను కలుసుకుంటుంది అన్నప్పుడు నువ్వు ప్రవచిస్తావు అన్నప్పుడు అక్కడ ప్రవచించాడు లేదా? అభిషేకం పొందుకుని ఇంటికి వెళుతూ ఉన్నప్పుడు ప్రవచించాడు లేదా? ప్రవచించాడా? ఇంకొక ప్రవచనాలు దురాత్మ వేరొక ఆత్మ పట్టినప్పుడు కూడా ప్రవచించాడు. ఆ కింద ఏ మాటలను ఉన్నాయి? వెర్రి మాటలు. అంటే దురాత్మలు పట్టినోళ్ళు వేరొక ఆత్మతో నింపబడినోళ్ళు కూడా ప్రవచనాలు చెప్పేస్తారా? నీకు తెలియకపోతే నువ్వేమనుకుంటావు? ఇంకో విషయం ఏంటంటే, ఇలాగ ఎందుకు చెప్పవలసి వస్తుందంటే, ఏదో విధంగా మిమ్మల్ని వాక్యం వినిపించాలి. నేను ఎప్పుడు నవ్వించడం అంటే ఏంటో తెలదండి నాకు. మీ గురించి దేవుడికి తెలుసు కాబట్టి మరి నన్ను ఎలా నడిపిస్తున్నాడు, లేతరా ఆ భారం నేను చూడలేకపోతున్నాను. ఇప్పుడైనా మీరు గ్రహించుకొని మేలుకుందురుగాక. ఆ మాట చూపిస్తాను రండి. సమూయేలు 18:10. మరనాడు దేవుని యొద్ద నుండి దురాత్మ సౌలు మీదకి బలముగా వచ్చినందున, ఇప్పుడు సౌలు మీదకి బలంగా వచ్చిందంట. వేరొక ఆత్మ అంటే పరిశుద్ధాత్మ కాదు. ఇంటిలో ప్రవచించుచుండగా, ప్రవచనం అనేది అవునా, ఏం చేస్తున్నాడంటే ప్రవచనాలు. అంటే ఇప్పుడు చెప్పండి, వేరొక ఆత్మతో నింపబడిన వాళ్ళు నీకు ప్రవచనం చెప్తారు లేదా? ఇది డౌటే. చెప్తారా? మరి ఎంతమంది చెప్పారు ఇప్పటికి? దేవుని వాక్యాన్ని బట్టి ఒక్కసారి అలాగాగి ధ్యానం చేసుకుందాం. మీకు అర్థం అవ్వడానికి వచ్చే వారం కూడా చెప్పుకుందాం. ఇప్పుడు మీకు అర్థం అవ్వకపోతే, అంటే వేరొక ఆత్మ చేత ప్రవచిస్తారా లేదా? అవి మనకు అర్థం అవ్వకపోతే అవి తేట తెల్లంగా ఎలా కనబడిపోతాయి మనకి? ప్రవచనాలుగా. దేవుడికి అవి, దేవుని ఆత్మతో ఉన్న వాళ్ళకి వెర్రి మాటలు. వెర్రి మాటలు జరుగుతాయా? మాటలు జరగవు. ఆత్మావేశం వలన పుట్టిన మాట జరిగిస్తాడు దేవుడు. అంటే ఇతను ప్రవచించేస్తున్నాడంట. ఏ ఆత్మ బట్టి? వేరొక ఆత్మ అనబడే దురాత్మ పట్టి ప్రవచించేస్తుంటే, ఈ కింద ఫుట్ నోట్లో పెద్ద బైబిల్స్లో రాయబడలేదు, చిన్న బైబిల్స్లో రాయబడింది ఫుట్ నోట్లో, వెర్రి మాటలాడుచుండగా. అంటే ఈ రోజుల్లో వెర్రి మాటలు చెప్తారా లేదా? ప్రవచనాలుగా చెప్తారు లేదా? ఆ వెర్రి మాటలు నమ్ముకుని ఎంతోమంది నా కళ్ళ ముందు పతనమైపోయిన వాళ్ళని నేను కళ్ళతో చూశాను. ఒక ఆయనకి ఈ వెర్రి మాటలు చెప్పాడు. విధాన సౌధం అంతా నీ పాదాల మీద అడిపోద్దని. విధాన సౌధాలు ఎంత మొక్క కూడా లేదు ఆయనకి, అంటే ఎంత ప్లేస్ కూడా లేదు. చెయ్యెత్తి అద్భుతాలు జరిగిపోతాయి అన్న ఆమె ఇంకొక ఎవరితోటో వెళ్ళిపోయింది. చచ్చిన వాళ్ళు ఎగిసిపోతారు. దేవుని ఆత్మే లేనటువంటి అనుభవాల్లోనికి దిగజారిపోతా ఒక ఆత్మ. ఏ ప్రవచనాలు నమ్ముకుని ఊరేగేశారు వీళ్ళు? ఈ రోజున ఊరేగేసిన వాళ్ళు ఎక్కడున్నారు? అడ్రస్ లేరు. అసలు దేవునికే సంబంధం లేకుండా ఉన్నారు. మరి ఈ పాస్టర్ గారు ఏం చెప్పినట్టు? ఈ పాస్టర్ గారు ఏమన్నారు తెలుసా? ఇదిగో తాళాలు. ఎక్కడున్నాయి తాళాలు? ఈ తాళాలు ఎవరికి కావాలో రండి అన్నారు. ఎవరు వెళ్ళలేదు అనుకుంటున్నారు, అందరు వెళ్ళిపోయారు. అంటే పాస్టర్ గారు అన్నారు కదా నిన్న, ప్రవచనాలు వెనకతలు వెళ్ళిపోయిన వాళ్ళు ఎంతమంది, అద్భుతాలు వెనకతలు పరిగెట్టి వాళ్ళు ఎంతమంది, మహాశ్చర్య సూచక కార్యాలు అదిగదిగో వస్తున్నాడు కదిలి పాస్టర్ గారు. నాకు వెర్రి మాటల కింద ఉన్నాయి. చాలా మంది పాస్టర్స్ వెళ్ళిపోయారు. నేను మాత్రం అక్కడ నిలబడిపోయి ఉంటే ఒక ఆవిడ అంటుంది, పాస్టర్లు అమ్మలు అందరూ వెళ్ళిపో, ఆ తాళాలు నాకు వద్దు, దేవుడిచ్చి తాళాలు ఉన్నాయి. ఇదే మాట చెప్పాను నేను. ఈ వేరొక ఆత్మను బట్టి సాక్ష్యాలు చెప్తున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు నీ తెల్లెంటుకలు నల్లపు చేయడానికి ఉన్నారా? వేరొక ఆత్మ. దేవుని వాక్యంలో అంత్యక్రీస్తులు, దేవుని వాక్యంలో నా పేరుతో అనేకులను మోసం చేయడానికి వస్తారు.
అంత్య దినాలలో, అపాయకరమైన దినాలలో ఉన్న మనకి ఏది దేవుని ఆత్మ, ఏది దుష్టాత్మ, ఏది దైవ ప్రేరణ, ఏది దుష్టాత్మ వంచన, కపటము, పన్నాగము తెలియడానికి దైవ వాక్యములో ఆత్మల వివేచన వరమని ఒకటి ఉంది. హల్లెలూయా. ఎందుకు ఈ సబ్జెక్టు మాట్లాడవలసి వస్తుంది తెలుసా? ఈ అయ్యగారు ఏమో వేరొక ఆత్మతో ఉన్నారు. అయ్యగారు ప్రవచించేస్తుంటే కొందరు చూసి, అచ్చి బాబా సౌలు గారికి అసలు నాన్ స్టాప్. దేవుని ఆత్మకే వేరొక ఆత్మకే చాలా వ్యత్యాసం ఉంది. జాగ్రత్త. ఇక్కడ వేరొక ఆత్మతో ప్రవచిస్తున్నాడు. ఇవి వెర్రి మాటలు. జాగ్రత్త సుమా. నీ సాక్ష్యం ఎంతోమందికి ఆశీర్వాదకరంగా ఉండాలి. ఏమండి, మీరు సాక్ష్యాలు వినండి. సమరీ స్త్రీ సాక్షి ఎంతమందికి ఆశీర్వాదకరం. 2000 దెయ్యాలు పట్టినటువంటి వ్యక్తి మరలా దేవుని యొక్క ఉచితమైనటువంటి కృపలో సరిచేయబడి రూపాంతర చెందబడితే అతడు చెప్పిన సాక్ష్యం అనేకులకు ఆశీర్వాదదాయకం, మేలుకరం, క్షేమకరం. ఎలకల పోతే ఎవడకు కావాలి బోడి? నీ ఎలకలు పోక్కర్లేదు. మాకు ఎలకలు పోవాలంటే మేము ఏదో తెచ్చుకుంటాం. ఎక్కడికి వెళ్ళి బోల్డ్ ఉన్నాయి. ఒక్క విషయం చెప్తున్నాను, భ్రమపరచబడద్దు. అలాంటి వాళ్ళ క్యాన్సర్లు పోతున్నాయండి. నాకు తెలియగడుగుతున్న సైతరిగాడు పాపం ఏ శక్తి లేనోడా, ఏ శక్తి లేనోడా. అలాగని బర్యేసు గారిడీలు చేయలేదా? అలాగని సీమోను గారిడీలు చేయలేదా? గారిడి వాళ్ళు కదా. వాళ్ళ అర్థం ఈ రోజున దురాత్మల చేత దెయ్యాలను పంపట్లేదా? చేతబళ్ళు చేయట్లేదా? మనుషులు చంపట్లేదా? అంటే సైతాన్ వాళ్ళు ఏది జరగదా? దెయ్యాలను వదలచ్చట్లేదా? వాళ్ళు పెద్ద దెయ్యాలను పంపట్లేదా? అది అన్నీ చేసేస్తారు వాళ్ళు, అన్నీ చేసేస్తారు. ఒక్కసారి నువ్వు వెళ్ళు, మా పిల్లకి పెద్ద దెయ్యం పట్టేసుకుంది అన్నావు అనుకో, తిప్పేసి వదలగొట్టేస్తాడా. మళ్ళీ రెండోసారి వెళ్ళి మా పక్కింటోడు చేతబడి చేయండి అని ఖచ్చితంగా చేసి పంపిస్తాడు. నీ దేవుడు నిజమైన దేవుడు, నీ దేవుడు పరిశుద్ధుడు, నీ దేవుడు శక్తిమంతుడు. నీ దేవుడు దగ్గర చీకటికి సంబంధితమైనటువంటిది దేనికి చూడలేదు. అందుకే నువ్వు అటు ఇటు ఉండకో, అర్ధంగా ఉండకో. దేవుని ఆత్మతో నింపబడు, పరిశుద్ధాత్మతో నింపబడు, పరిశుద్ధాత్మతో నడువు. నిన్ను పరీక్షించుకో. సౌలు యొక్క జీవితాన్ని బట్టి ఎలా ఉన్నాను నేను? వెర్రి మాటలు మాట్లాడే వాళ్ళు ఉన్నారండి ఇప్పుడు. ప్రవచనాలు చెప్పేవాళ్ళు ఉన్నారండి ఇప్పుడు. లేరనుకుంటున్నారా? ప్రభువా ప్రభు అని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడం కానీ తండ్రి చిత్తము చేయువాడు ప్రవేశిస్తాడు. ప్రభువా ప్రభు అన్నాడా లేదా సౌలు? వేరొక ఆత్మతో నింపబడిన వాడు ప్రభువా ప్రభు అంటాడండ. కానీ వెళ్ళాడా? వేరొక ఆత్మతో నింపబడిన దైవజనుడు కూడా ప్రభువా ప్రభు అంటాడండ. కానీ వెళ్తాడా? వెళ్ళడం. ఇంకా సెకండ్ పార్ట్ ఉంది, వచ్చే వారం చెప్పుకుందాం. ఇంకా చాలా సుస్పష్టంగా దేవుడు మనకు అర్థమయ్యేలా మాట్లాడబోతున్నాడు. సెకండ్ పార్ట్ అది మనం ధ్యానం చేసుకోవడం చాలా ఆవశ్యకం. ఏది దైవాత్మో, ఏది దుష్టాత్మో, వంచనో, కపటమో, పన్నాగమో తెలియనటువంటి ఈ దౌర్భాగ్య దుర్దశలో ఉన్నటువంటి మన జీవితాల్లో అద్భుతంగా దేవుడు విషదపరచగలిగేటువంటి అతీతమైనటువంటి సమయం. చూడండి, అభిషేకం పొందుకున్న తర్వాత అతని జీవితం ఏంటి? వేరొక ఆత్మను పొందుకున్న తర్వాత అతని జీవితం ఏంటి? ఈ రోజున నీ జీవితం దేనికి మ్యాచ్ అవుతుంది? అతను వేరొక ఆత్మ చేత నింపబడ్డానికి అతను చేసినటువంటి తప్పిదములు ఏమిటి అనేది మనందరికీ దేవుడు తేటతల్లంగా తెలియపరిచాడు. అందుకే వాక్యం వచ్చినప్పుడు జాగ్రత్తగా వినాలి. అద్భుతం ఏంటంటే మరి ఇటువంటి వాక్యాలు చెప్పేవాళ్ళు కూడా ఉండాలి కదా. పాపం చాలామంది నాకు తెలుసు చాలా శక్తితో ఉంటారు, నిష్ఠతో ఉంటారు. వెళ్ళేటప్పటికి అక్కడ ఏముండదు. కానీ దేవుడు మనల్ని ప్రేమించాడు. హల్లెలూయా. అతీతంగా అనేకమైన విషయాలు దేవుడు మనకు బయలుపరుస్తున్నాడు. ఇంకా వినాలనేటువంటి ఆసక్తితో దేవుడు మనల్ని నింపుతున్నాడు. ఏ మాటను మనం తృణీకరించొద్దు, త్రోసివేయద్దు. ఆశతో విందాం, అడుగులు ముందుకు వేద్దాం దేవుని వాక్యం కొరకు. ప్రభా, నా జీవితంలో ఒకవేళ సౌలు
వేరొక ఆత్మ చేత నడిపింపబడినప్పుడు తన స్థితి, తన గతి నాలో కానీ మ్యాచ్ అవుతుందా ప్రభా? నన్ను క్షమించు నాయన. నీ వాక్యము విని విశ్వసించి గ్రహించలేనటువంటి అనుభవంలో నేను ఉంటే నా పతనం స్టార్ట్ అవుద్ది. నీ వాక్యాన్ని బట్టి నాయన, పతనానికి అడుగులు నేను వేస్తున్నటువంటి అనుభవంలో ఉంటానేమో. నిజమే ప్రభా, సౌలు ఏడవలేదు, కయీనన్న ఇచ్చాడు, యాషావు ఇచ్చాడు, ఇస్కరియోతు యోధా ఇచ్చాడు. కఠినమైన హృదయాన్ని చూడగలుగుతున్నావయ్యా. కఠిన ఆత్మలకు అప్పగింపబడ్డాడు, విరిపింపబడ్డాడు, దురాత్మల చేత పీడింపబడ్డాడు, నాశనం అయిపోయాడు, చేయరాని కార్యాలు చేశాడు. ప్రారంభం చాలా బాగుంది, అంతం బాలేదు. దేవుని వాక్యం చెప్తుంది, కార్య ఆరంభం కంటే కార్యాంతం మేలు. నీ ఆధ్యాత్మికమైన జీవితం ఆరంభం ఎలాగైనా ఉండొచ్చు, అంతము సంపూర్ణంగా ఉండగలగాలి. సంపూర్ణులుగా చేసేది దేవుని యొక్క వాక్యమని దేవుడు లేఖనాలు తెలియపరుస్తున్నాయి. హల్లెలూయా. జాగ్రత్తగా ఆత్మచేత నింపబడిన వారి వలె మన ప్రవర్తనను కాచుకునేటువంటి బాధ్యత మన మీద ఉంది. దేవుడికి విడిచిపెడతాం కాదు, ప్రార్థన చేసి, ప్రభువా నేను అలాగ ఉండలేకపోతున్నాను నాయన, నన్ను ఇలాగ ఉండనివి, నాకు తెలియక అడుగుతున్నా, అన్నం తినలేకపోతున్నాను ప్రభు, నాకు ఎట్టేయి అంటే పెడతాడు దేవుడు. ప్రయత్నించాలి. నువ్వు దేవుణ్ణి బట్టి విశ్వసించాలి, దేవుణ్ణి బట్టి ధైర్యం వహించాలి. దేవుడు నిన్ను బలపరుస్తాడు, నువ్వు బలవంతురాలుగా ఉండగలుగుతావు. పౌలు అంటున్నాడు, మీరు పొందిన ఆత్మగాక వేరొక ఆత్మ. ఈ వేరొక ఆత్మకు ఎలాగ అప్పగింపబడతాం? ఈ వాక్యాన్ని బట్టి మనకి గ్రహింపయింది. దేవుని ఆత్మగాక వేరొక ఆత్మ అంటే ఏ ఆత్మ అనే గ్రహింపు మనకి వచ్చింది. ఇది చూడండి, నేను నీతిపరుణ్ణి అని భ్రమలో పెట్టింది. ఇది చూడండి, అతనిని విడిపించేటువంటి వ్యక్తిని దూరం చేసింది, అతని మీద అపోహలు పుట్టించింది, అతని మీద అనుమానం పుట్టించింది, అతనిని చంపేంత వరకు వేడను అనేటువంటి కంకణం పుట్టించింది. అంతేకాదు, అతడు తన నిర్దోషత్వాన్ని చెప్తున్నప్పుడు ఏడ్చేయడం లేదా? నీతిపరుడు అన్నాడా లేదా? నిన్ను నేను ముట్టనయ్యా అన్నాడా లేదా? నీవు నా ప్రాణాన్ని గణంగించావు అన్నాడా లేదా? మరలా అతని జీవితంలో మార్పులు వచ్చాయా? వాత వేయబడినటువంటి మనస్సాక్షి, కఠినమైనటువంటి ఆత్మ. చివరికి మనం ఏం ధ్యానం చేసుకున్నాం? ప్రవచించాడంట. ఈ రోజుల్లో కూడా వేరొక ఆత్మతో నింపబడిన వాళ్ళు ప్రవచిస్తారా? అద్భుతాలు చేస్తారా? దేవుని వాక్యం ఏముంది? అదేనా అనేకమైన అబద్ధ క్రీస్తులు, అబద్ధ ప్రవక్తలు ఏర్పరచబడిన వారిని సహితము మోసగించుటకై మహాశ్చర్య కార్యాలు, సూచక క్రియలు. ఇప్పుడు దెయ్యపు ఆత్మతో వేరొక ఆత్మతో మహాశ్చర్య కార్యాలు జరుగుతాయి, జరగవా? సూచక్రియలు జరుగుతాయా, జరగవా? అది దేవుని ఆత్మ. అతడు దైవజనుడా? దేవుని ఏర్పాట? అతడు మనల్ని పరలోకం తీసుకెళ్తాడా? ఏమి పోయిన, ఎన్ని అద్భుతాలు జరిగిన, ఎన్ని ఆశ్చర్య మహాశ్చర్య సూచక్రియలు జరిగిన వాక్యము తేట తెల్లంగా మనకు ఏదైతే బోధిస్తుందో ఆ బోధలో కొనసాగడమే మన జీవితం యొక్క పరమార్థం. హల్లెలూయా. నాకు తెలియక అడుగుతున్నాను, ఈ రోజుల్లోనే అద్భుతాలు అంటున్నారు, ఆశ్చర్య మహాశ్చర్య సూచక్రియలు అంత్య దినాల్లో జరుగుతాయి అంటున్నారు. నిజమే, అంత్య దినాల్లో మన కళ్ళ ముందు జరుగుతున్నాయి అన్నీ దేవుని ఆత్మతోనే. అయితే ఆ దినాన అనేకులు అన్నాడు దేవుడు. ఆ అనేకులు ఎక్కడున్నారు? వరకు మనం చూస్తున్న వాళ్ళందరి ద్వారా అద్భుత ఆశ్చర్య మళ్ళీ చెప్తున్నాను, అద్భుత ఆశ్చర్య మహాశ్చర్య కార్యాలు జరుగుతుంటే అంత్య దినాలలో, అపాయకరమైన దినాలలో ఏర్పరచబడిన వారిని సహితం మోసగించడానికి దురాత్మల ద్వారా సూచక్రియలు అద్భుతాలు చేస్తున్న వాళ్ళు ఉన్నారని దేవుడు వాక్యం చెప్పారు. అదే అనేకులు ఉన్నారని చెప్పారు. మరి ఇప్పుడు జరుగుతున్న వాటిని మనం చూస్తే వాళ్ళందరూ భక్తులు అనుకుంటే ఈ అనేకులు ఎక్కడ కనబడ్డారు అంటే ఇంతవరకు కనబడకుండా గొడవల్లో దాకున్నారా అంటే ఎవరు వాళ్ళు? ఎవరు? వాళ్ళలో ఉద్రేకపరిచే ఆత్మ ఉంటుంది. ఉద్రేకంతో ఊగిపోతూ ఉంటారన్నమాట వీళ్ళు, ఎగురులు. ప్రవచనం నీకు చెప్తుంటే పక్కోడు ఆసక్తి చూస్తున్నాడా? నీకు వచ్చేది ఏంటి ఇది ఆత్మావేశము వలన కలిగినది కాదు, ఇది దురాత్మ ప్రేరేపిస్తే ఉద్రేకముతో కూడినటువంటి ఆత్మ.
అందుకే భక్తుడు పాట పాడుతాడు, ఉద్రేకపరచే దురాత్మను ఎదిరించి పోరాడే శుద్ధాత్మను, మోకాళ్ళ జీవితం కన్నీటి అనుభవం నాకు ఇయ్యవా. ఈ ఆత్మ మోకాళ్ళ జీవితాన్ని, కన్నీటి అనుభవాన్ని నేర్పిస్తుంది. ఈ కన్నీరు నీకున్న సమస్యల గురించి కాదు, ఈ కన్నీరు నీవు దైవికంగా ఎదగడానికి, పశ్చాత్తాపడడానికి ఆస్కారంగా ఉండేటువంటి కన్నీరు. మీరు చూడండి, హెచ్చరిస్తున్నప్పుడు ఎప్పుడైనా కన్నీరు గార్చాడా చెప్పాలి మీరు. వేరొక ఆత్మతో నింపబడిన వ్యక్తి హెచ్చరింపబడినప్పుడు ఎప్పుడన్నా కన్నీరు గార్చాడా? మోకాళ్ళ జీవితం కన్నీటి అనుభవం పరిశుద్ధాత్మ వలన జరుగుద్ది. వాక్యం చెప్తున్నప్పుడే కొంతమంది ఏడుస్తూ ఉంటారు, హృదయంలో ఏడుస్తూ ఉంటారు. పైకి కళ్ళల్లో కనబడవు, కానీ హృదయంలో నువ్వు ఏడుస్తున్నావా, క్షమించమని అడుగుతున్నావా, వేదన చెందుతున్నావా? ఇది పరిశుద్ధాత్మకు ఏంటి? ఇది పరిశుద్ధాత్మ కార్యం. ఇది పరిశుద్ధాత్మ కార్యం. కన్నీటి అనుభవం. ప్రభా నాకు 7 అంతస్తుల బిల్డింగ్ కావాలి ప్రభా అని ఏడిసేసేది కాదు ఇది. కొంతమంది ఉపవాసం ఉండి ఏడుతూ, ప్రభా నీ పాదాలు కడిగేస్తున్నాను నాయన. ఎందుకమ్మా? 7 అంతస్తుల బిల్డింగ్ కోసం. అదా? మొదట నీ ఆధ్యాత్మికమైన జీవితాన్ని కట్టుకోవడానికి దేవుని పాదాలను తడుపుతావు చూడు. ప్రభువా ఏనాటికి నేను వేరొక ఆత్మచేత నడిపింపబడకూడదు ప్రభువా అని దేవుని సన్నిధిలో గుండెలు పట్టుకొని, గుండెలు కొట్టుకొని రోధిస్తావు చూడు. అదండి పరిశుద్ధాత్మ. నీ ప్రవర్తన కాల్చుకోవడానికి, వాక్యాన్ని అన్వయించుకోవడానికి, నీ పరిస్థితులు వ్యతిరేకతలను బట్టి వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుని అది నీ వలన కానప్పుడు మోకాళ్ళుని కన్నీటితో ప్రార్థన చేసి, ప్రభువా ఇది నా వలన అవ్వట్లేదు, నీవు నాకు సహాయం చేయించడానికి. ఇదండి పరిశుద్ధాత్మ. అంతేగాని ప్రభువా సూత్తున్నావా, ఎగురుతున్నాడు, నువ్వు ఇప్పుడు చేస్తావా ప్రభు ఏదోటి, ఇది దేవుని ఆత్మ కాదు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి, వేరొక ఆత్మ యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి? ప్రియ దేవుని సంగమా, నీ జీవితములో ఏ లక్షణాలు నీకు ఇప్పుడు వాక్యం చెప్తున్నప్పుడు కనబడుతున్నాయి, గుర్తుకొస్తున్నాయి? ఒప్పుకో, కన్నీళ్లు విడువు, కృప పొందుకుంటావు. కఠినపరచబడకో. చాలా అతీతంగా దేవుడు చెప్తున్నాడు, కఠినపరుచుకోకో. దేవుని కనికరాన్ని పొందుకోవాలంటే దీనుడువై, దీనురాలవై. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని నుక్కుతుంటాడో వారిని నేను కటాక్షించడానికి చూస్తాను. హల్లెలూయా. దేవాది దేవుడి ఇటు కృపలో మనల్ని నడిపించునుగాక. మరి ఒక భాగం కొరకు దేవాది దేవుడు మనల్ని సిద్ధపరచునుగాక.